చూసిండ్రుల్లా ఓ అమ్మలు చూసేటోళ్ళు మీ పిల్లల్ని ఆడపిల్లల్ని ఏ బయటికి పోకు గా పోరోడు చూస్తాడు గాడేమైనా చేయగల జాగ్రత్తగా ఉంటుండి గది కాదు ఎవడైనా ముందరికి వచ్చి మిమ్మల్ని ఏమైనా అన్నాడు అనుకో ఇగో గిట్ల చెల్లెలు కొడుతుంది చూడండి గట్ల కొట్టడం నేర్పియండి. ఒక్కసారి చున్నీ లాగిండు ఒక అతను, లాగితే ఫుల్ కొట్టిన, చున్నీ లాగుతావా అని చెప్పి ఫుల్ కొడితే అండ్ సేమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను ఇప్పుడు స్టిల్ వీకెండ్స్లో రూరల్ ఏరియాస్కి వెళ్ళి చాలామంది అమ్మాయిలకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నా. స్టిల్ సెకండ్ రౌండ్లో ఆమె నాకౌట్ చేసి విన్ అయినా. ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ ఎత్తే అవకాశం దొరికింది. కాకపోతే నాకు ఆ రోజు ఏమనిపించింది అంటే నేను ఇంకా టఫ్గా ట్రైన్ అవ్వాలి, ఎందుకంటే అది టఫ్. నా ఫింగర్స్ ఇరిగిపోయిండే, మీద మంచి గట్టి కిక్కు పడ్డది, నెక్ కదిలియనికి లేకుండే, నోస్ అంతా బ్లీడ్ అవుతుంది. చూస్తుండ్రవుల్లా తెలంగాణలో మొట్టమొదటి మహిళా కోచ్ చెల్లె ప్రతిభ చెల్లె. ఇన్స్టాగ్రామ్లో రీల్కి అనుకోండి, అప్పుడు జంపింగ్కి కొడితే వావ్ అనిపిస్తుంది. కానీ నిజంగా ఆడ ఫైట్లో మనం జంపింగ్కి కొట్టేదాకా వాడు 3 కిక్స్ ఇచ్చేస్తాడు. సో అట్లా నేను గట్టిగా ట్రైన్ అవుతాను, నేను ఎవరికి భయపడా. నేను అవును చెల్లె, నేను ఒకటి విన్నా, నిన్నెవరో లవ్ చేయి లేకుంటే యాసిడ్ పోస్తా అని బెదిరించిర్రట. ఎవరు చెల్లె? అది కాలేజ్ డేస్లో ఇట్లా అమ్మాయిలాగా నాజుకుంటే మనకు బతకనియర్ ఎవడు కూడా, గట్టిగా ఉండాలి, ఎవరనేమనంటే 4 అంటించేటట్టు ఉండాలని చెప్పి మనం చూస్తే భయపడ్డారు అనుకోండి, ఎవరు మన జోలికి రారు. ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించినావు చెల్లె? ఇప్పుడు మా రూరల్ ఏరియాస్లో దాదాపు ఒక 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన. 6,000 మందికి ఫ్రీగా? కానీ మోస్ట్ ఆఫ్ ది పిల్లలు లైక్ 14 ఇయర్స్కి పెళ్ళి అయ్యి 15 ఇయర్స్కి అమ్మాయి అయినాక ఆమెకి ఏం లైఫ్ ఉంటుంది? కొట్టి చంపేస్తారా? చంపేయచ్చు. 2 నిమిషాలలో ఒక పర్సన్ని మనం చంపేయచ్చు కంప్లీట్గా. అండ్ జాబ్, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కోసమే మాత్రం చూస్తున్నామంటే మాత్రం స్పోర్ట్స్ కోటా చూడండి. పడిపోయిన చోటే పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు. అందరికీ శనర్థులుల్లా, జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు KBN తెలుగు టీవీ. ఇవాళ అక్క ఎవరిని పట్టుకొచ్చిందని చూస్తున్నారులే. ఇవాళ నేను ఆడపిల్లని కాదు, ఆడపులిని పట్టుకొచ్చినలో. ఎందుకు గింత పెద్ద మాట అంటుంది? ఈ ఆడోళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో తిని కూర్చుంటారు, బాసాం దోముతారు, పిల్లల్ని చూసుకుంటారు. ఇదే కదా మీకు తెలిసింది ఆడోళ్ళు అంటే. మార్షల్ ఆర్ట్స్ కిక్ బాక్సింగ్ ప్లేయర్, 18 బంగారు పథకాలు, 4 వెండి పథకాలు, 1 బ్రౌన్స్ పథకం సాధించి తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా బాక్సింగ్ కోచ్ గా ఉన్న మన చెల్లెని పట్టుకొచ్చిన ప్రతిభ చెల్లెల్ని. ఇంకెందుకు లేటుల్లా, చెల్లె పక్కనే ఉంది, చెల్లె తాను మంచి మంచి ముచ్చరాడు పాండి. చెల్లె శనార్థులు, నమస్కారం. బాగున్నా చెల్లె? బాగున్నా, మీరెలా ఉన్నారు? బాగున్నా చెల్లె. నీ గురించి నేను పుస్తకాలలో చదివినా, గూగుల్లో చూస్తే నీ చరిత్ర చూస్తే ఇంత పెద్దగా ఉంది, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు. మనం ఎంత ఎక్కువ ట్రైన్ అయితే అంత స్లిమ్గా అంత స్ట్రాంగ్గా తయారవుతాం. జనరల్లీ ట్రైన్ అవ్వని వాళ్ళే ఫ్యాట్గా కనిపిస్తారు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మజిల్, అంటే ఫీమేల్ మేల్ బాడీస్ డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం సన్నగున్న స్ట్రెంగ్త్ ఉంటుంది చూడడానికి, బక్కగున్న బలంగా ఉంది చెల్లె. బాక్సింగ్ కొడితే ఇంకేంలే చూసేటోళ్ళు. ఒకసారి ఇంకా ఇన్నండి, ఇంకా చాలా ఉంది కథ. చెల్లె, నీకు బాక్సింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? చిన్నప్పుడు నేను మైక్ టైసన్ వీడియో చూసిన. అండ్ ఈమె మేరీకోమ్ ఫ్లాగ్ ఇట్లా ఎత్తుండే, మెడల్ ఇట్లా పట్టుకొని, నాకు కూడా అట్లా
మెడల్ పట్టుకొని ఇట్లా ఫ్లాగ్ ఎత్తాలనుకున్నా. నాకు తెలియదు అంటే ఇట్లా కష్టం ఉంటుంది ఇదంతా ఏం తెలియదు, ఉట్టిగా అట్లా అనుకున్నా. తర్వాత హైదరాబాద్ ఇక్కడ వచ్చినాక ట్రైనింగ్ స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ కోచ్ కృష్ణనాయక్ మాస్టర్, నువ్వు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అవుతావు అని చెప్పిండు. ఆయన ఉట్టిగా అన్నాడు మోటివేషన్ కన్నాడు తెలియదు, కానీ నేను ఇక సీరియస్ తీసుకున్నాను. నేను ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మెడల్ కావాలి, తెచ్చుకోవాలి ఎట్లన్నా చేసి అని మస్తు కష్టపడుతుండే. తర్వాత నేను ఇంకా ట్రైనింగ్ పెంచుకుంటూ పోయినా. బాక్సింగ్ ఇట్లా నేర్చుకున్నా, కిక్ బాక్సింగ్, థై బాక్సింగ్, గ్రాప్లింగ్, ఉషు, తైక్వాండో, MMA ఇట్లా గేమ్స్ పెంచుకుంటూ పోయినా. నా టైం అంతా మేనేజ్ చేసుకుంటూ ట్రైనింగ్ అయ్యే కొద్దీ నాకు ఇంకొంచెం స్కిల్ అవసరం ఉంది అనిపించినప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చిన. ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు వేరే కంట్రీ ప్లేయర్స్ దొరుకుతారు, వాళ్ళు మంచిగా ఆడుతున్నంటే వాళ్ళకి పోయి అడుగుతా, ఇదే ఈ మూమెంట్ ఎట్లా నేర్చుకోవాలి, నాకు తెలిసిందేమన్నా నేర్పిస్తా. వాళ్ళకి మంచి ఏమైనా వస్తాయి కదా, అవి నేను అడిగి నేర్చుకుంటా. ఎప్పటి నుంచే చెల్లె అంటే నువ్వు ఎంత చిన్నగా ఉంటేవి ఇట్లా బాక్సింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చదువుకుంటుంటేవి? నేను 5th క్లాస్ ఉంటే 10 ఏళ్ళు ఉండే నాకు. అప్పుడు 10 ఏళ్లలోనే కొట్టాలనిపించిందా నీకు? నేను కొడుతుండే కూడా, ఎవరిని పడితే కొడుతుంటేవా చిన్నప్పుడు సందే? అంటే ఇట్లా అంటే వీడియో చూసి ఇట్లా కొడతారు కదా, నేను కూడా అట్లా కొడుతున్నా అనుకుంటుండే నేను. చూడండిలో మనం సినిమాలు చూస్తే హీరోని చూస్తాం, హీరోయిన్ చూస్తాం, కానీ చెల్లె చూడండి హీరో గాలని ఎట్లా కొడుతుండు గుండాలని చూసేదంట చూడండి కదా. అంటే మైక్ టైసన్ వీడియోసే చూస్తుండే. ఆయన అట్లనే కొడతారు, ఆయన ఫైట్స్ అన్నీ రింగ్ ఫైట్స్ కదా. ఇప్పుడు జనరల్లీ రింగ్లో కొంచెం స్పేస్ ఉంటుంది, మన అపోనెంట్ మాత్రమే ఉంటాం. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు అనమాట. ఈయన కొట్టనివాడు, ఈయననే కొడతాడు. నాకు అట్లా అనిపిస్తుంది నేనే కొట్టాలి, నువ్వే కొట్టాలి. చిన్నప్పటి నుంచే కొడుతుంటే అందరికి వాళ్ళు దొరికితే వాళ్ళకి కొడుతుండే. వాళ్ళు వచ్చి మా నాన్నకి చెప్తుండే, అయ్యో ఈమె కొడుతుంది మాకు అని. నేనేం అనుకుంటుండే అంటే నేను మైక్ టైసన్ లాగా ఉన్నా అని నేను అనుకుంటుండే, కానీ అక్కడ ఇంకోలాగా అవుతుండే పరిస్థితి. మూతికి ఇట్లా పలగొట్టినావు చెల్లె చిన్నప్పుడు? ఒకరికి నెత్తి వల్ల కొట్టినా. నెత్తి వల్ల కొట్టినా? అయ్యో నెత్తికేసి కొట్టినావా ఎట్లా? లేదు, ఒకటి వేసుకొని కొట్టినా. అంటే లైక్ ఆడుతున్నప్పుడు చీటింగ్ చేస్తే నాకు నచ్చకుండే. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతుండే బాయ్స్తోని, ఎవరైనా చీటింగ్ గిట్ట చేసినంటే బ్యాట్ వేసుకొని కొడుతుండే. అట్లా అంటే తెలియకుండానే నేను చాలా రెబెలియస్గా ఉండే. తర్వాత మా నాన్న అన్నాడు అమ్మాయిలు నైస్గా ఉండాలి, ఇట్లా కాదు అని చెప్పి. అమ్మ నాయన బుజ్జగించేటోళ్ళు. అమ్మకి తెలుసా నువ్వు కొట్టేది? అమ్మకి తెలుసా, అమ్మ మంచిగా ఉండే. ఎవరికైనా కొట్టినా అమ్మ ఈరోజు అంటే ఇంకా 2 కొట్టాల్సింది అంటుండే. అయ్యో ఇదేంటి, ఎవరైనా నా కొడుకు కొట్టిందంటే అయ్యో సారీ అమ్మ అని చెప్తారు, కానీ కొట్టకరా నాయన ఇంకోసారి అంటారు, కానీ మీ అమ్మ కొట్టంటుండే. ఒకటి కాదు ఇంకా 4 కొట్టాల్సింది అని చెప్తుండే. అంటే మోసం చేసిండు గేమ్లో కాబట్టి. అంటే గేమ్ ఒక్కటే కాదు, లైక్ ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా కొడుతుండే. నేను రోడ్ మీద గిట్ట వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా ఎవరైనా ఒక్కసారి చున్నీ లాగిండు ఒక అతను, లాగితే ఫుల్ కొట్టినా. చున్నీ లాగుతావా అని చెప్పి ఫుల్ కొడితే ఇంటికి వచ్చినాక చెప్పిన ఇట్లా కొట్టినా అంటే ఇంకా 4 కొట్టాల్సింది అని చెప్పి. అంటే అమ్మ బాగా ప్రోత్సహించేది. చూసిండ్రుల్లా ఓ అమ్మలు చూసేటోళ్ళు, మీ పిల్లల్ని ఆడపిల్లల్ని ఏ బయటికి పోకు, గా పోరోడు చూస్తాడు, గాడేమైనా చేయగల, జాగ్రత్తగా ఉంటుండి. గది కాదు, ఎవడైనా ముందరికి వచ్చి మిమ్మల్ని ఏమైనా అన్నాడు అనుకో, ఇగో గిట్ల చెల్లెలు కొడుతుంది చూడండి, గట్ల కొట్టడం నేర్పియండి, ఇంకోసారి మన జోలికి ఎవడు రాడు. నిజంగా చెల్లె అమ్మ మంచి పని చేసింది. చూసినా అప్పుడే అమ్మకి తెలిసేమో నువ్వు ఇన్ని మెడల్స్ సాధిస్తావని. తెలియకుండా అంటే తెలిసే అవకాశం ఏం లేదు, అక్కడ ఏం ఆపర్చునిటీస్ లేకుండే. ఇప్పుడు ఊర్లో ఏం కోచ్ ఉంటాడా, గ్రౌండ్ ఉంటాడు, ఈవెన్ మనకి అమ్మాయిలు ఆడడానికి కూడా పంపించారు కదా. నేను ఇక నాకు ఆడడానికి ఎవరు లేక నేను బాయ్స్తో ఆడుతుండే, అవకాశం ఏం లేకుండే నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక ట్రైనింగ్లో మొత్తం అబ్బాయిలే ఉంటుండే, వాళ్ళతో ట్రైన్ అవుతుండే. వాళ్ళతో గట్టిగా ట్రైన్ అయ్యేసరికి అది నాకు మంచిగా హెల్ప్ అయిన. తర్వాత ఎంతవరకు చదువుకున్నావు చెల్లె? నాది MBA కంప్లీట్ అయింది. ఇప్పుడు జర్నలిజం చేస్తున్నా. ఏడ చదువుకున్నావు? ఊరెక్కడ చెల్లె మీది? మాది కామారెడ్డి జిల్లా, పిట్లం. యాక్చువల్లీ అమ్మ నాన్న తక్కడపల్లి విలేజ్, వాళ్ళు పిట్లం షిఫ్ట్ అయ్యి అక్కడ స్కూల్ కట్టుకొని చాలా మందికి ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఫీజు కట్టలేని వాళ్ళు ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అండ్ సేమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను ఇప్పుడు స్టిల్ వీకెండ్స్లో రూరల్ ఏరియాస్కి వెళ్ళి చాలామంది అమ్మాయిలకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నా. ఇట్లా నేను కూడా ఊరు నుంచే వచ్చిన, ఇంత దూరం వెళ్ళిన, ఇన్ని ఛాంపియన్షిప్స్ ఆడినా, ఇన్ని దేశాలు పోయి వచ్చిన, ఇన్ని మెడల్స్ వచ్చినాయి, నువ్వు కూడా చేయగలుగుతావు అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నా. అండ్ వాళ్ళు ఫీజు కూడా కట్టలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నా, ఫ్రీగానే నేర్పిస్తున్నావు. గ్రేట్ చెల్లె, మంచి పని చేస్తున్నావు.
ఉన్నోళ్ళ దగ్గర తీసుకో, లేనోళ్ళని సాయం చేయాలి, ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి పెట్టాలి, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే పైసలు ఉండాలి కదా. అవును చెల్లె, ఇంట్లో ఒప్పుకోరు కదా ఈ బాక్సింగ్లు అంటే. మామూలుగా రన్నింగ్ రేస్లో పాల్గొంటంటేనే వద్దు కింద పడతావు, కాలు ఇరిగిపోతుంది, మళ్ళీ నిన్ను ఎవడు చేసుకుంటాడు అంటారు. మళ్ళీ నువ్వు అట్లా బాక్సింగ్లో పోతే అవి మొగ్గోళ్ళతో కూడా ఆడతావా నువ్వు? అంటే జనరల్లీ నేనేం చెప్పలే, ఫస్ట్ 4.5 years మా ఇంట్లో ఏం చెప్పలే, ఇట్లా ట్రైనింగ్ అవుతున్నా నేనేం చెప్పలే. అట్లనే ట్రైన్ అయినా సీక్రెట్గా. ఫస్ట్ నేషనల్ మెడల్ తర్వాత పేపర్లో చూసింది, మా రూరల్ ఏరియాలో పేపర్లో వస్తుంది కదా, మన బిచ్చుకున్న బిడ్డకి ఇట్లా నేషనల్ మెడల్ వచ్చింది, ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయింది అని చెప్పి అందులో చూసినాక మా అమ్మ నాన్న ఇట్లా ఆడితే ఎవరు పెళ్లి చేసుకుంటారు, కాలు చేతులు ఇరిగితే ఎట్లా, ఇప్పుడు మీరు అన్నట్టే అడిగినరు. అడిగితే ఇక నేను ఇంత కష్టపడ్డా వాళ్ళకి ఏం చెప్పాలి అంటే అర్థమవుతుందో అర్థం కాదు, మన ఊర్లో ఏం తెలుసు అని, చూసిందే ప్రపంచం అనుకుంటారు కదా, ప్రపంచం మస్తు పెద్దదని వాళ్ళకి తెలియదు, చూడలేరు కాబట్టి తెలియదు. వాళ్ళని ఏం అనలేము, కానీ అయితే అది చూసిన తర్వాత కూడా భయపడ్డారు. సో నేను గట్టిగా ఫిక్స్ అయిపోయింది, ఎట్లన్నది ఇంటర్నేషనల్ అయితే ఛాంపియన్ అని ఆ డ్రీమ్ ఉండే కదా. ఇక ఆ అవకాశం నేను వదులుకోలేను, ఏమన్నా కానీ అని చెప్పి ఇంటర్నేషనల్ వెళ్ళిన. టఫ్గా ఉండే ఛాంపియన్షిప్, గెలిచే అవకాశం కూడా ఏం లేకుండే, మస్తు టఫ్. స్టిల్ సెకండ్ రౌండ్లో ఆమె నాకౌట్ చేసి విన్ అయినా. ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ ఎత్తే అవకాశం దొరికింది, నా డ్రీమ్ సక్సెస్ అయింది. ఇక్కడే ఆడినా చెల్లె ఫస్ట్? లేదు, ఫస్ట్ ఇంటర్నేషనల్ వచ్చేసి నేపాల్లో ఆడి. నేపాల్లో మన జాతీయ జెండాని ఎగరేసినావు. గ్రేట్ చెల్లె నువ్వు, నిజంగా. సరే చెల్లె, అసలు ఈ బాక్సింగ్ నేర్చుకోవాలంటే ఈ ప్రాసెస్ ఏముంటుంది చెల్లె? ఇప్పుడు మాలాంటి వాళ్ళకి చాలా మందికి తెలియదు. మామూలుగా టీవీలలో చూస్తాము, డబ్ల్యూడబ్ల్యూ గవి చూస్తాం, కానీ ఆడపిల్లలు కూడా నేర్చుకోవచ్చు అంటే అసలు దీని ప్రాసెస్ ఏముంటుంది, ఎట్లా నేర్చుకోవాలి? ఇప్పుడు మనకి హైదరాబాద్లో 1-2 స్టేడియంలలోనే బాక్సింగ్ ట్రైనింగ్ అవుతుంది, స్టేడియంలలో ట్రైనింగ్ దొరుకుతుంది. మనం ఎర్లీ ఏజ్లో వెళ్ళినాం అనుకోండి, మనకి అడ్మిషన్ ఇస్తారు. కొంచెం లేట్ అయిందంటే ఇప్పుడు ఎందుకు ఆడుతున్నావు అని అంటారు ఫస్టే. సో ఎర్లీగా మనం ఎంత వయసు ఉండాలి చెల్లె ఇప్పుడు బాక్సింగ్ నేర్చుకోవాలి? మనకి అట్లీస్ట్ 12-13 years ఉండాలి, దానిపైన ఉండాలి, లేకపోతే 17-18 ఉన్నా తీసుకుంటారు, అట్లేం లేదు. ట్రైనింగ్ తీసుకుంటూ అంటే అడ్మిషన్ తీసుకుంటారు, మంత్లీ ఫీజు ఉంటుంది. మార్నింగ్ లేదా ఈవినింగ్ ట్రైనింగ్, లేకపోతే మంచిగా ఆడుతున్నామంటే మార్నింగ్ ఈవినింగ్ 2 times కూడా పిలుస్తారు ట్రైనింగ్కి. అండ్ ట్రైనింగ్లో అంతా ఆల్మోస్ట్ బాయ్సే ఉంటారు, వాళ్ళతోనే ట్రైనింగ్ అవుతాం కాబట్టి మంచిగా గట్టిగా. వాళ్ళ హైట్ ఎక్కువ ఉంటుంది కదా, మనది కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళతో ట్రైన్ అయ్యే కొద్దీ మనకి మస్తు హెల్ప్ అవుతుంది మ్యాచెస్లో. మన మ్యాచెస్లో మన హైట్ వాళ్ళే వస్తారు, అండ్ మనం తక్కువ వెయిట్లో ఉన్నామంటే చిన్న హైట్ వాళ్ళు వస్తారు, అది మనకి ఇంకా బెనిఫిట్ అవుతుంది మ్యాచ్లో. సో మనకి ట్రైనింగ్లో కూడా కోచెస్ అంతా మగవాళ్ళే ఉంటారు, నేనే ఫస్ట్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్ నీడ. కానీ అందరూ దుర్మార్గులు ఏమి ఉండరు, మంచిగా చెప్పేటోళ్ళు, మంచి కోచ్లు కూడా ఉంటారు. ఇట్లా ఆడాలి, ఇట్లా ఆడితే ముందుకు వెళ్తాము, ఎట్లా ఆడితే ఏం లేదు అన్నీ వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు. మనం మంచి ఒక 2 years అట్లా ట్రైన్ అయినాము అంటే మనకి స్టేట్ ఛాంపియన్షిప్కి గిట్లా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు డైలీ అట్లా ట్రైన్ అవుతాం కదా కొట్టుకుంటూ, మనకి ఆ ఫియర్ పోతుంది. ఫస్ట్ మనకి ఉన్న భయం ఉండదు, ఫస్ట్లో పంచెస్ కొడుతుంటే కళ్ళు మూసుకుంటాం కదా. అవును చెల్లె, బాక్సింగ్లో ముఖం కొట్టాలి, ఈడ కొట్టాలి అట్లా వాళ్ళు చెప్తారా మీకు? అది కండిషనింగ్ అని కొడతారు, మనం ఇట్లా నిలబడి ఉంటే ఫేస్కి బాడీకి అట్లా కొడతారు, అట్లా మనకి భయం పోనీకి అది కండిషనింగ్ అంటారు దాన్ని. జనరల్లీ అట్లా ట్రైనింగ్ అయితే ఆ తర్వాత మనం ఫైటింగ్ స్టార్ట్ చేస్తాం. అవు చెల్లె, కొట్టుకునే ఆటని ఎవరు కనిపెట్టిండు చెల్లె? హనుమాన్ రాస్తారు కదా, ఆయనది స్టోరీ చెప్తున్నప్పుడు ఆయన ముష్టి యుద్ధం, తెలుగులో లైక్ ఫిస్ట్ బాక్సింగ్ని ముష్టి యుద్ధం అంటారు. ఆయన ఇట్లా ఒక్కటి కొడితే ఎవరు కూడా ఆయన దుష్మన్ మొత్తం గ్రావిటీకి బయట వెళ్ళి తిరుగుతారు, అట్లా కొడితే ఆడవాలి. సో అట్లా అనుకుంటుండే నేను కూడా హనుమాన్ లెక్క స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి. హనుమాన్ ఏం తింటాడో అవే తింటుండే, బనానా ఇష్టం, తమలపాకులు ఇష్టం, హెల్దీనే తింటాడు, 2 లీటర్లు మిల్క్ తాగుతుండే. అట్లా చెప్తుండేనా ఇవన్నీ? నేను అవి విని అవే చేస్తుండే అనమాట. ఏం చెత్త తినకుండే, బయట ఏం దొరకదు కూడా, ఊర్లో అంతా హెల్దీనే ఉంటుంది కదా. మళ్ళీ మంచిగా 2 liters మా ఫ్రెండ్స్ అంతా ఇంత గ్లాసు తాగితే నేను 2 లీటర్లు తాగుతుండే హనుమాన్ లెక్క స్ట్రాంగ్ అవ్వాలని. వామిటింగ్ ఇట్లా లేదు, మార్నింగ్ లీటర్ ఈవినింగ్ లీటర్ అలవాటు చేసింది. అంటే మామూలుగా ఎక్కువ అలవాటు ఫస్ట్లోనే కాదు, మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఇచ్చారు. లైక్ మా నాన్న కొంచెం న్యూట్రిషన్ నాలెడ్జ్ ఉంటుండే, ఎట్లా తినాలి, ఎంత తినాలి అని. ఆయన కొంచెం డిసిప్లిన్ నేర్పించింది. మా తాత కూడా రెగ్యులర్ ఉండే,
ఆయన డ్రై ఫ్రూట్స్ నట్స్ బాగా అలవాటు చేసిండు. చెల్లె అవన్నీ చూసిండ్రు వాళ్ళ రోజు 2 లీటర్ల పాలు తాగుతుండే అంట చెల్లె. మన ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, అరటి పండు తింటుండే అంట, తమలపాకు తింటుండే అంట. నాకు తెలియదు, ఇవాళనే తెలిసింది, నేను లేనప్పుడు అమ్మ చూసిందేమో. అంటే బాగా చరిత్రలో చూసినట్టుంది, విన్నట్టుంది. అవన్నీ తినాలి ఇక చెల్లె చెప్తున్నట్టు. ఇంకా అవును చెల్లె, నువ్వు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? ఇట్స్ బిన్ 13 years అయిపోయింది. అంటే ఇప్పటికి నేర్చుకుంటూనే ఉన్నావు? డైలీ ట్రైనింగ్లో ఉండాలి. మనం ట్రైనింగ్లో లేము అంటే మన స్కిల్ తగ్గిపోతుంది, ఆ స్పీడ్ ఉండదు. డైలీ ట్రైన్ అవ్వాలి. ఎంత వచ్చినా ఎంత నేర్చుకున్నా, నేర్చుకునేది చాలా ఉంది అనుకుంటా నేర్చుకుంటేనే మనం ఆ ఫామ్లో ఉంటాం. లేము అనుకోండి, నాకు ఏదో వచ్చింది అని అట్లా ఈగోస్ మీద వెళ్తే మనం ఏం ఎక్కువ సాధించలేము. అవును చెల్లె, ఇప్పుడు సరే నువ్వు 13 ఏళ్ళుగా నేర్చుకుంటూనే ఉన్నావు, ఇంకా నేర్చుకుంటున్నావు. కానీ ఇప్పుడు మీరు బాక్సింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినాక ఎన్ని రోజులకి, అంటే సంవత్సరంకి ఆడిపిస్తారా? ఎప్పుడు పోయి కాంపిటీషన్లో పాల్గొన్నా? దాదాపు మనకి 2-3 years పడుతుంది ఫస్ట్ కాంపిటీషన్కి. 3.5 years తర్వాతనే మనకు బాడీ పెయిన్స్ పోతాయి. ఇప్పుడు ట్రైనింగ్లో కొడతారు కదా డైలీ, కొట్టేది ఫస్ట్ 3 years మనకి తగులుతాయి, పంచ్ గిట్ట తగులుతుంది. అదే 3.5 years తర్వాత కొట్టినా పెద్ద ఫైట్లు అయిపోతుంది. ఏదో ఇప్పుడు నీకు కొడితే ఏం పెద్ద ఫరక్ పడదు. గట్టిగా పడితే కానీ అర్థం కాదు, పంచ్ పడ్డది అర్థం కాదు. ఏదో డైలీ ప్రాక్టీసే కదా, అట్లా ఏం తెలియదు, పెయిన్ తెలియకుండా అయిపోతాం. సరే, నువ్వు ఫస్ట్ నిన్ను ఎవరు కొట్టిండు గుర్తుందా? మా కోచే కొట్టిండు. ఏడబడ్డది ఫస్ట్ దెబ్బ? యాక్చువల్లీ గాడ్ మనం ఇట్లా కిందికి చేస్తున్నాం అనుకోండి, ఫట్ అని ఇస్తారు. ప్యాడ్ ఉంటుంది కదా, ఫోకస్ ప్యాడ్స్ ఉంటాయి, అది వేసుకొని కొడతారు మనకి. అంటే మనం గాడ్ ఇట్లా అయిపోతుంది అంటే మనకు మ్యాచ్లో పంచెస్ పడతాయి అని ఆ భయంకి వాళ్ళు అట్లా నేర్పిస్తారు. సో గాడ్ కింద అయినప్పుడు కోచ్ ప్యాడ్ వేసుకొని కొట్టిండు. అప్పుడు ఏమనుకున్నావు? ఇంటికి వెళ్ళిపోద్దాం నాయన, వద్దు ఇవన్నీ అనుకున్నావు? సార్ గిట్లా కొడతారా అని అడిగిన. ఇట్లా కొట్టకుంటే నువ్వు ఛాంపియన్ కావు అని చెప్పిండు. నువ్వు గాడ్ ఎప్పుడు ఇట్లానే పెట్టాలి అని చెప్పి. అందుకు మళ్ళీ ఒరుచుకున్నావు అన్ని. ఇక ట్రైనింగ్లో ఇది కూడా పార్ట్ అని అప్పుడు అర్థమయ్యి ఇక. సరే చెల్లె, ఈ మొగోళ్ళు ఎట్లుంటారంటే ఏం బాధపడుకుంటులా, మిమ్మల్ని కాదు చాలా మంది ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. కొందరేమో అసూయ ఉంటుంది, జెలసీ. గీ పిల్లైంది నాకన్నా మంచిగా ఆడుతుంది, గీ పిల్లైంది నన్ను కొట్టేది అన్నట్టు ఉంటుంది. అట్లా ఎవరైనా చేసిందా? ఉంటారు. ఇప్పుడు ట్రైనింగ్లో బాయ్స్కి మేల్ ఈగోస్ బాగుంటాయి. కొట్టిన మనం అంటే వాళ్ళు గట్టి కొట్టడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి తెలియదు, రాదు కూడా. ఇప్పుడు బిగినర్ అనుకోండి, కొత్తగా జాయిన్ అయినానికి ఏం రాకపోయినా కూడా ఈగో మీద ఆడడం అలవాటు ఉంటుంది. నన్ను కొట్టినరు అని చెప్పి లైక్ అట్లా వస్తారు. లేదు, మనకు స్కిల్ ఉండాలి. కొట్టినా కామ్గా ఉండి మళ్ళీ మనం ఎట్లా నెక్స్ట్ ఫైట్ చేయాలి అనేది మనకు తెలియాలి. అది మస్తు ట్రైనింగ్ అయినాకనే వస్తుంది. Day 1 ఎట్లా ఉంటుంది అంటే కొట్టంగానే మనకి ఇంకా కొట్టాలి అన్నట్టు ఉంటుంది కదా, తెలియకుండానే. సో అట్లా బాగుంటుంది బాయ్స్లో. నేర్చుకోవాలి అని వచ్చే వాళ్ళకన్నా ఈగో మీద ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దాంతో ఇంజురీస్ మస్తు అవుతాయి, వాళ్ళకి తెలియదు. చెప్పినా ఇక వినరు కదా, కాబట్టి మనం చెప్పకపోవడం మంచి. ఇప్పటి వరకు ఎంతమందితో ఆడిందావు చెల్లెలు ఇట్లా? లైక్ మనకి జనరల్లీ మ్యాచెస్ వచ్చేసి 7 matches నడుస్తాయి. స్టేట్లో మనకి పెద్ద కాంపిటీషన్ లేదు. ఇప్పుడు మన స్టేట్ గిట్లు ఉంది, ఎవరు పంపిస్తారు. కానీ నేషనల్ అయినాం అనుకోండి, ఒక్కోసారి 14 matches ఉంటాయి. అంటే మనకి వచ్చి 7 fighters, 7 opponents వస్తారు మ్యాక్సిమం. 7 మంది వస్తారా? 7గురితో మనం ఫైట్, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు. అంటే మనకి ఒక మ్యాచ్ తర్వాత మనకి కొంచెం టైం ఉంటుంది, రికవరీ, బాడీ హీల్ అవ్వాలి కాబట్టి. ఇంటర్నేషనల్ వెళ్తే మనకు 12 hours గ్యాప్ వస్తుంది. అంటే రికవరీ అని చెప్పి అట్లా ఇస్తారు. అట్లా రికవరీ అయిపోతాం మనం. అంటే ఎంత ఫుల్ ఇంటెన్స్ ఉంటుంది, మనం ఫుల్ స్పీడ్లో స్టామినాతో చేస్తాం కాబట్టి రికవరీ కొంచెం టైం పడుతుందని అట్లా గ్యాప్ ఇస్తారు జనరల్లీ. ఒక్కోసారి ఎట్లా చేస్తారంటే వేరే కంట్రీస్లో టార్గెట్ చేసి మనకి ఒకటేసారి ఫ్రీక్వెంట్గా మ్యాచెస్ పెట్టి మనల్ని ఎగ్జాస్ట్ చేసి అట్లా అయింది. మొన్న రీసెంట్ సెర్బియాలో అట్లా చేసినారు, వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్తే. అంటే మెడల్, అంటే అది టోర్నమెంట్ రష్యా కండక్ట్ చేసింది, ఎట్లన్నా ఫైనల్ గోల్స్ అన్ని రష్యాకే రావాలన్నట్టు వాళ్ళు అట్లా చేసి ఉండే. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ రష్యన్తో ఉండే, అది ముందు రోజే పెట్టేసినారు అనమాట. మెడల్ రోజు పెడతారు జనరల్లీ, లాస్ట్ మ్యాచ్ వచ్చేసి. కానీ ఆ రోజు ఆ ముందు రోజు పెట్టేసిండ్రు. ఆల్రెడీ అప్పటికే ఫైట్స్ అన్నీ గెలిచి వచ్చిన ఓపిక లేకుండే. నైట్ అంతా, అంటే ఆ రోజే నాకు వీసా వచ్చిండే, వీసా రాగానే వెళ్ళిపోయినా. ఫ్లైట్ టికెట్ కూడా 1 way మస్తు కాస్ట్, 85,000 పెట్టుకుని మళ్ళీ అక్కడ ల్యాండ్ అవుతూనే నాకు మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. స్టిల్ అంత దాంట్లో విన్ అయిన తర్వాత కూడా మళ్ళా అట్లా, అంటే చాలా ఉంటాయి కొన్ని. ఇంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కూడా మనం ఆ కామ్నెస్ చూపించాలి, మనం ఆ మెంటల్ స్ట్రెంగ్త్ చూపిస్తేనే మనకు ఆ మెడల్ వస్తుంది.
సో ఆ మెడల్ తర్వాత నాకు చాలామంది ఫుల్ అప్రిషియేట్ చేసినారు. అంటే ఇంత డిఫికల్ట్ టైంలో కూడా నువ్వు మంచిగా పర్ఫామ్ చేసినావు, నిద్ర లేకున్నా తిండి లేకున్నా. అండ్ నవరాత్రిలో ఫాస్టింగ్ ఉంది నేను. ఆ ఫాస్టింగ్ మళ్ళీ నైట్ దుబాయ్లో స్టే అంటే లైక్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, నాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు సెర్బియాకి, కనెక్టింగ్ దుబాయ్లో. దుబాయ్లో అయితే చాలా నిలబెడతారు చెల్లి, తొందరగా పోనీయరు కదా. అంటే ఆ కనెక్టింగ్ వల్ల అట్లా లేట్ అయింది. దానివల్ల నిద్ర లేకుండే నైట్ అంతా. మళ్ళీ వెళ్ళంగానే ఇక్కడ మ్యాచెస్ కదా, సో అంత దాంట్లో తిండి లేకున్నా నిద్ర లేకున్నా బెస్ట్ ఫైట్ చేసిన అని చెప్పి నాకు మస్తు మంది. అవును చెల్లె, నువ్వు 18 బంగారు పథకాలు సాధించినావు కదా, ఏ కంట్రీలో చెల్లె? నేపాల్, భూటాన్, సెర్బియా, టర్కీ, ఇటలీ, ఇంగ్లాండ్, ఇండియాలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ జరిగినాయి అక్కడ కూడా. మరి ఫస్ట్ బంగారు పథకం వచ్చినప్పుడు ఏమనిపించింది చెల్లె, నువ్వు గెలిచినప్పుడు? అది చాలా హ్యాపీయెస్ట్ ఫీలింగ్. కాకపోతే నాకు ఆ రోజు ఏమనిపించింది అంటే నేను ఇంకా టఫ్గా ట్రైన్ అవ్వాలి, ఎందుకంటే అది టఫ్. నా ఫింగర్స్ ఇరిగిపోయిండే అండ్ మొత్తం బాడీ అంతా గ్రీన్ బ్లూ అయిపోయిండే, నెక్ మీద మంచి గట్టి కిక్కు పడ్డది, నెక్ కదిలియనికి లేకుండే, నోస్ అంతా బ్లీడ్ అవుతుంది, చల్ల కంట్రీ కాబట్టి. అండ్ మళ్ళీ ఫేస్ మీద కిక్ పడి ఉండే. సో అది కొంచెం నాకు టఫ్గా అనిపించింది. అండ్ మనం ఇంకా ఎక్కువ టఫ్గా ట్రైన్ అయితే కానీ మ్యాచెస్ ఈజీ కావు అని నాకు ఆ రోజు అర్థమైంది. అండ్ ఆ ఫ్లాగ్ ఎత్తడం హ్యాపీయెస్ట్ మూమెంట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కన్నా డ్రీమ్ కదా, ఇట్లా మెడల్ పట్టుకోవాలి, ఇట్లా ఫ్లాగ్ ఎత్తాలి. ఆ రోజు అయింది అది నిజం. సో అదొక సంతోషం. అది కాకుండా ఆ రోజు నేర్చుకున్నది ఏంటంటే ఇక ట్రైనింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి అని చెప్పి ఆ తర్వాత మస్తు ట్రైనింగ్ పెంచేసిన. ఇండియాకి వచ్చిన నుంచి ఇంకా ఎక్స్క్యూజెస్ ఏం పెట్టుకోకుండా ఎవ్రీడే ఫుల్గా 16 hours అట్లా ట్రైన్ అయినా. ఇన్ని మ్యాచెస్ ఆడినావు కదా, ఫీమేల్స్తో కూడా ఆడినావా? ఫీమేల్స్తోనే ఉంటుంది. ఇప్పుడు మనం టోర్నమెంట్స్కి వెళ్తాం కదా, ఇప్పుడు ట్రైనింగ్లో అమ్మాయిలు లేక మనం అబ్బాయిలతో ట్రైన్ అవుతాం. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఉంటే అమ్మాయిలతో ట్రైనింగ్ అవుతాం. వేరే స్టేట్స్ ట్రైనింగ్ లో మాత్రం అబ్బాయిలు ఉంటుర్రి, అక్కడ మ్యాచెస్ కి వెళ్ళినప్పుడు ఫీమేల్స్ తోనే. ఫీమేల్సే మన వెయిటే, మళ్ళీ ఎక్కువ వెయిట్ లో మనం ఏం ఆడం. ఇప్పుడు రీసెంట్ ఛాంపియన్షిప్ లో నా వెయిట్ కేటగిరీ తీసేసినందుకు నేను అప్పర్ వెయిట్ లో ఆడుతున్నా. కానీ జనరల్లీ మన సేమ్ వెయిట్, లైక్ మనకన్నా ఒక 5 kgs వేరు ఉన్నారంటే వాళ్ళ వెయిట్ కేటగిరీ వేరు, మళ్ళీ మనం వాళ్ళతో ఆడం. అయ్యో, ఇది చాలా మంచి మాట చెప్పిన చెల్లె, నాకు తెలియదు. నేను బాక్సింగ్ అంటే ఏమనుకుంటున్నా అంటే మొగోళ్ళతో కూడా ఆడిపిస్తారేమో, అందుకే మన వాళ్ళు తెలంగాణలో ఇంత వెనకబడ్డారేమో అనుకుంటున్నా. అయ్యో లేదు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 5 పర్టికులర్ వెయిట్ కేటగిరీస్ అని ఉంటాయి. ఇప్పుడు మనం under 44, under 45 ఆడుతున్నాం అనుకోండి, ఒక 5 grams ఎక్కువ ఉన్నా కూడా మన వెయిట్ కేటగిరీ మారిపోతుంది. సో మనం వెయిట్ కూడా పర్టికులర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంత తక్కువ వెయిట్లో ఆడితే అంత బెటర్. అంటే అందుకే నువ్వు బరువు పెరగవా చెల్లె? అంటే నా డైట్ కూడా ఉంటుంది అండ్ డే మస్తు ట్రైనింగ్ అవుతాం కాబట్టి గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. సరే చెల్లె, చాలా మంచి ముచ్చట చెప్పినావు. చూస్తుండ్రవులా తెలంగాణలో మొట్టమొదటి మహిళా కోచ్ చెల్లె, ప్రతిభ చెల్లె. అయితే మనందరికి ఒక డౌట్ ఉంటుంది, అమ్మో బాక్సింగ్ అంటే మొగోళ్ళతో పోయి కూడా ఆడిపిస్తారేమో అని. కానీ అవన్నీ ఏమి ఉండవంట, చెల్లె చెప్తుంది. ఆడోళ్ళతోనే ఆడోళ్ళకి బాక్సింగ్ ఉంటుంది కాంపిటీషన్. ఎంత మంచి అవకాశం కదా నిజంగా. మన బంజారోళ్ళు కూడా మస్తు గట్టిగా ఉంటారు చూసేటోళ్ళు. ఏ బాయ్ भी आओ तमनुन भी केरी छु मैं इधे ई बाई छक बॉक्सिंग करत कच अपन बंजारा मा अपन गोरे मा कतरा कलडेठट रस रे बाई बाई वाल रे दो भिया वाल रे दो तम भी बॉक्सिंग सीखनु. అవును మేడం, ఈ బాక్సింగ్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఇప్పుడు మనకి ఇప్పుడు స్టేట్ ఆడినా కూడా బాక్సింగ్ ఒకటే కాదు, టైక్వాండో అండ్ ఉషు కూడా స్పోర్ట్స్ కోటా గేమ్స్. ఇప్పుడు కంబాట్ స్పోర్ట్స్లో వీటిలో మనం స్టేట్ మెడల్ వచ్చినా లేకపోతే పార్టిసిపేషన్ ఉన్నా కూడా ఇప్పుడు కానిస్టేబుల్ లాంటి స్పోర్ట్స్ కోటా జాబ్స్ వస్తాయి కదా, అవి ఈజీ అనమాట. లైక్ కోటా కింద ఇన్ని పోస్టులు ఉంటాయి, 10, 30 ఇట్లా పోస్టులు అని వాళ్ళు వేస్తారు. ఈ సర్టిఫికేట్ తీసుకొని పోతే మనకి ఈజీ అనమాట. అండ్ మనం స్పోర్ట్స్ కోటా కింద జాయిన్ అయితే ఇట్లా ఫుల్ డ్యూటీ చేసేది కూడా ఏముండదు. పొద్దున్న ఈవినింగ్ ట్రైన్ అవుతాం అంతే. ట్రైనింగ్ కోసం నీకు మంత్లీ శాలరీ కూడా వస్తుంది. ట్రైనింగ్ మంచి అవకాశాలు ఉన్నాయి, తెలియదు ఇంకా చాలా మందికి. అవును చెల్లె, ఇప్పుడు నువ్వు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నావు కదా, మార్షల్ ఆర్ట్స్ అంటున్నావు, మళ్ళీ ఏమో చెస్ బాక్సింగ్ అంటున్నావు, బాక్సింగ్ అంట, అసలు ఇవన్నీ ఏంటి డిఫరెంట్? ఇప్పుడు బాక్సింగ్ అనుకోండి, ఓన్లీ పంచెస్, అప్పర్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటాయి. లోవర్ బాడీ కొట్టడానికి, బ్యాక్ కి కొట్టడానికి ఉండదు, ఓన్లీ పంచెస్. మళ్ళీ 3 వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం కొట్టాలి అంతే, ఇక్కడ వరకు అంతే. అండ్ పంచెసే ఉంటాయి, అప్పర్, స్ట్రైట్ అండ్ సైడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకేం ఉండదు, ఈ 3 పంచెస్. ఇప్పుడు చెస్ బాక్సింగ్ అనుకోండి, బాక్సింగ్తో పాటు చెస్ ఆడాల్సి ఉంటుంది ఫ్రీక్వెంట్గా. అంటే చెస్ ఆడతావా? సేమ్ అపోనెంట్తో మనం చెస్ కూడా ఆడతాం. ప్రపంచంలో ఎవరు స్ట్రాంగెస్ట్ అంటే దిమాగ్ అండ్ మన బాడీ ఎవరిదైతే ప్రాపర్గా వర్క్ చేస్తుంది, ఫిట్గా ఉన్నాడో వాడే స్ట్రాంగెస్ట్ అని. అండ్ ఇది కూడా మనకి ఆర్మీకి కోటా కిందకు వస్తుంది ఈ గేమ్.
డిఫెన్స్లో లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వుషు అనేది ఉంటుంది. పంచెస్, కిక్స్ అండ్ గ్రాబింగ్ అండ్ థ్రోయింగ్ ఉంటుంది. అంటే పట్టుకోవచ్చు, ఎత్తేయచ్చు. ఎత్తేసిన పాయింట్ ఉంటుంది, పంచ్కి పాయింట్, కిక్కి పాయింట్, అట్లా పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క పాయింట్. ఒకటి టైక్వాండో అనే ఒక స్పోర్ట్ ఉంటుంది. అది కిక్స్, ఓన్లీ కిక్స్ ఉంటాయి. బేసిక్ ఒక స్ట్రేట్ పంచ్ ఉంటుంది, దానికి ఒక పాయింట్. కిక్స్లో మళ్ళీ జంపింగ్ కిక్ కొట్టినాం అనుకోండి 2 పాయింట్స్ ఉంటాయి. ఫ్లయింగ్ కిక్ కొట్టినాం అనుకోండి 3 కిక్, ఎగురుతూ జంపింగ్ కిక్ వస్తుంది. కానీ మనకి అంత స్పీడ్లో జంపింగ్ కిక్స్కి అంత టైం ఉండదు. ఎగ్జాక్ట్ మనం ఫైట్ది ఇప్పుడు మ్యాచెస్ది లెక్క చూస్తేనేమో మనం ఎంత స్పీడ్గా పర్ఫామ్ చేస్తున్నామో అది మ్యాటర్. ఇప్పుడు షో ఆఫ్ అనుకోండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్కి అనుకోండి, అప్పుడు జంపింగ్కి కొడితే వావ్ అనిపిస్తుంది. కానీ నిజంగా ఆడ ఫైట్లో మనం జంపింగ్కి కొట్టేదాకా వాడు 3 కిక్స్ ఇచ్చేస్తాడు. సో మనం రియల్ ఫైట్కి ప్రిపేర్ అయ్యే తరీకాకి, షో ఆఫ్ ట్రైనింగ్కి ఫరక్ ఉంటుంది. మనం ఫైట్కి ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే దీంతో మెడల్ వస్తుంది మనకి ఈవెన్ ఒక 2 పంచులు వచ్చినా కూడా మనం మెడల్ తెచ్చుకోవచ్చు. అట్లా మనం ఇట్లా నిలబడగలుగుతాం కదా, అది ఆ కరేజ్ ఉంటేనే మనకి మెడల్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనకి చాలా స్కిల్ ఉండి కూడా ఆ జంపింగ్ కిక్స్ చేసుకుంటా కూడా అక్కడ ఫైట్లో భయపడ్డాము, వెనకకి స్టెప్ వేసినాము అంటే ఉపయోగం లేదు. షో ఆఫ్కి రియల్ ఫైటింగ్కి ఫరక్ ఉంటుంది. సరే చెల్లి, ఇంతమందితోని మ్యాచెస్ ఆడినావు కదా చెల్లి, నీకు ఎప్పుడైనా భయం అనిపించిన ఆ అవతల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే వీళ్ళని చూసినాక ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను చూస్తే అమ్మో ఈమెతోనా డేంజరు, అమ్మ కొడుతుందేమో, అయ్యో మ్యాచ్ లేకుంటే బాగుండే, నన్ను చూసి అనుకుంటారు. నేను వెళ్ళంగానే చాలా మంది వాక్ ఓవర్ ఇచ్చేస్తారు. వాక్ ఓవర్ అంటే నాతో ఫైట్ చేయ అని చెప్పి వెళ్ళిపోతారు. సో అట్లా వెళ్ళిపోయిన అనుకోండి, మెడల్ మనకు వస్తుంది, వాళ్ళకి ఏం రాదు. సో అట్లా నేను గట్టిగా ట్రైన్ అవుతాను, నేను ఎవరికి భయపడా. నేను ఇప్పుడు ఎట్లా అంటే నేను వెళ్తున్న టోర్నమెంట్కి అపోనెంట్ నేను అంటే చాలా మంది స్టేట్ మీట్కి రారు, ఇంటర్నేషనల్లో కూడా నాకు వాక్ ఓవర్ దొరికినాయి. సో ఒక అథ్లెట్కి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఎవరైనా వాక్ ఓవర్ ఇచ్చిన అంటే అది కూడా అచీవ్మెంట్. అంటే మనం చాలా కష్టపడి వచ్చినాం, ఈమెతో మనం గెలవలేమని వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. సరే చెల్లె, ఇప్పుడు ఒక్క మ్యాచ్ ఎంతసేపు ఉంటుంది, టైం ఎంత ఉంటుంది? ఇప్పుడు జనరల్లీ నార్మల్ స్పోర్ట్ అనుకోండి 3 minutes రౌండ్స్. ఎవ్రీ 3 minutes కి మనకి ఒక 30 seconds to 1 minute బ్రేక్ వస్తుంది మధ్యలో రికవరీ అనమాట. వాటర్ తాగొచ్చు, బ్రీత్. అది ఆ 3 minutes పర్ఫామ్ చేయడానికి మనం ఎవ్రీడే చాలా ఇయర్స్ ట్రైన్ అవుతాం. 3 minutes స్టామినా అదే రేంజ్లో పర్ఫామ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకి చూడడానికి 3 minutes, కానీ ఆ 3 minutes అదే రేంజ్లో ఎండ్యూరెన్స్ చూపిస్తాం కదా, అది చాలా టఫ్. సో అందుకోసం మధ్యలో బ్రీత్ కంట్రోల్ కావడం కోసం ఆ 30 seconds అట్లా గ్యాప్ ఇస్తారు. వాటర్ సిప్ చేయొచ్చు. మొత్తం థ్రోట్ అంతా ఎండిపోయి అట్లా ఆ స్పీడ్లో అట్లా అయిపోతుంది. ఎగ్జాస్ట్ అవ్వకుండా కొంచెం సిప్ చేసుకోవచ్చు. అండ్ బాడీ ఎక్కడిదక్కడ ఫ్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం రబ్ చేయడం లాంటిది అట్లా ఉంటుంది. అండ్ ఫైనల్ మ్యాచెస్ వెళ్ళినాం అనుకోండి కొన్ని స్పోర్ట్స్లో, అది 5 minutes రౌండ్ పెడతారు. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ వీళ్ళిద్దరికి టఫ్ మ్యాచ్. సో ఎవడు ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పడానికి అట్లా 5 minutes పెడతారు. మీరు ఆడినవి 3 minutes? జనరల్లీ మనం 3 minutes, లైక్ మనం ఫైనల్ మ్యాచెస్ వెళ్ళినప్పుడు 5 minutes రౌండ్ ఉంటుంది. లేదు అంటే జనరల్లీ ఇప్పుడు మనకి 5 roundsలో మ్యాచెస్ కొన్ని 3 roundsలో మ్యాచెస్ కొన్ని ఖతం అయిపోతాయి. అదే మనం వరల్డ్ ఛాంపియన్షిప్స్ వెళ్ళినాం అనుకోండి 7 rounds, మనం ఇంకా ఓడకపోతే 9 rounds, వీళ్ళు అసలు ఓడేటట్టే లేరు అంటే 11 rounds అట్లా చేస్తారు. ఎప్పుడైనా అయిందా అట్లా? అంటే నువ్వు కూడా అట్లే టఫ్గా ఉన్నావు, అవతల వ్యక్తి కూడా టఫ్గా ఉన్నారు? లేదు, నాకు జనరల్లీ మాక్సిమం 3 roundsలకి నా గేమ్స్ అయిపోయి మాక్సిమం అన్ని సెకండ్ రౌండ్కి నేను అయిపోగొట్టేసా. నేను ఆడనియా, నాతో కాదు ఇక వీళ్ళని ఆడనియా. ఇప్పుడు వీళ్ళని ఓడిపోలేము అనుకో, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వెళ్ళాలని చెప్పి ఈడనే మ్యాచ్ కంప్లీట్ చేసేస్తాం. ఫస్ట్ రౌండ్లో చూసుకుంటా వీళ్ళు ఎట్లా ఆడుతుండ్రు, వీళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది, వీళ్ళ లెగ్ మూమెంట్స్ ఏంది, వీళ్ళ స్పీడ్ ఏంది అన్నీ చూసుకుంటా. సెకండ్ రౌండ్లో ఖతం ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సరే చెల్లె, బాక్సింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మీకు నేర్పించేది ఏంది? అంటే ఎక్కడ కొట్టాలని నేర్పిస్తారు? ఫస్ట్ ఏది ఉంటది? లేదు, ఫస్ట్ మనకి పంచే నేర్పిస్తారు. పంచ్ దాంట్లో ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు కదా, అవతల వ్యక్తితోని కాంపిటీషన్ లో ఉన్నావు, అయితే మీకు రూల్స్ ఉంటాయా? ఫస్ట్ ఈయనే కొట్టాలి, తర్వాత ఇక్కడ కొట్టాలి, ఇష్టమే ఉంటుంది? ఈ అప్పర్ బాడీ మొత్తం ఎక్కడైనా కొట్టు, నీ ఇష్టం అది. ఆ 3 minutes లో మనకి ఇప్పుడు గాడ్ ఇట్లా ఉంటుంది కదా, అప్పుడు మనకి పంచ్ దొరకదు. అది ఓపెన్ అయింది అనుకోండి మనకి కొట్టడానికి దొరుకుతుంది. లైక్ చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. మనకి దెబ్బ తగలకుండా అపోనెంట్ని మాత్రమే కొట్టడం ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువ ట్రైన్ అయితే మన ఫోకస్ అంత బెస్ట్ ఉంటుంది, అప్పుడు మన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది.
సరే చెల్లె, ఆడపిల్ల అంటే రోడ్డు మీద నడిచిపోవాలంటేనే ఎంతో భయం అవుతుంది. నువ్వు దేశ విదేశాల్లో పోయి ఇట్లా బాక్సింగ్ ఆట ఆడుతున్నావు. ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అన్నారా? ఇబ్బందులు వేరే ఎదుర్కొన్నావా? దేశంలో ఏముండదు, మంచిగా ఉంటారు. ఇప్పుడు వేరే దేశంలో షార్ట్ డ్రెస్ వేసుకొని వేరే అమ్మాయిలు వెళ్తారు కదా, ఎవరికి చూడరు. మన దగ్గరనే ఇవన్నీ నెత్తి నొప్పి ఉంటది. అట్లా ఏముండరు, అక్కడ ప్రశాంతంగా ఉంటది. ఒక్కదానివే పోతావు కదా చెల్లె, నువ్వు ఎప్పుడు భయపడలే? ఏం కాదు, ఇక్కడ భయపడాలి కానీ అక్కడేం భయం. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు ఇబ్బంది. ఎవరన్నా రోడ్ మీద పెడతారు అనుకోని గట్టిగా వార్నింగ్ ఇస్తా, లేదంటే 3 రోజులు స్టేషన్లో కూర్చోబెడతా అని చెప్తా. వినలేరు అనుకోండి, 4 వాడి అంటిస్తా. వాడికి అర్థమవుతుంది లైక్ ఏడుండానో ఆడ. ఎప్పుడు మనుషులకి ఎవరికి కూడా ఎట్లుండాలని తెలియాలనుకో మనం నేర్పించాలి, ఇట్లానే ఉండు లేకుంటే మంచిగా ఉండదని. ఫస్ట్ చెప్పడం బాధ్యత, ఈయనకుంటే తలిగించాలి అంతే. అవును చెల్లె, నేను ఒకటి విన్నా, నిన్నెవరో లవ్ చేయి లేకుంటే యాసిడ్ పోస్తా అని బెదిరించిండ్రట. ఎవరు చెల్లె? అది కాలేజ్ డేస్లో. ఇప్పుడు నార్మల్గా కాలేజ్ వెళ్తున్నాం కదా, అప్పుడు అట్లా అబ్బాయిలు ఇబ్బంది పెడుతుండే, ఓకే చెప్పకుంటే ఇట్లా అట్లా అని. సో నాకు ఆ టైంలో ఏమనిపించిందంటే, నేను భయపడి ఇంట్లో కూర్చుంటే నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ జల్దీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళలాగా లైఫ్ అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో చెప్పినాం అనుకోండి, పెళ్ళి ఒకటే అంటారు, ఇంకేం ఆలోచిస్తారు అమ్మ నాన్న కూడా. సో నాకు చదువుకోవాలని ఉండే. ఇక గట్టిగా వానికి వార్నింగ్ ఇచ్చిన. మళ్ళీ నెక్స్ట్ టైం కాలేజ్ వెళ్తుంటే కూడా మళ్ళీ అదే అనేసరికి, మా కాలేజ్ కాదు ఎవడో అతను రోడ్ మీద అంటే మధ్యలో, నువ్వు ఎక్కువ పోస్తావు నేను ఎక్కువ పోస్తానా, నీ బాటిల్ గుంజుకొని నీ మీదనే పోస్తా అని చెప్పి భయపెట్టిన వాడికి. భయపెట్టిన అంటే నిజంగా భయపెట్టడం కాదు, నేను ఇక రిస్క్ అనమాట, డూ ఆర్ డై టైప్ ఉండే. ఇట్లా కాకుంటే ఇంట్లో కూర్చో. బాక్సర్ అని తెలియదా ఆయనకి? అప్పుడు నేను బాక్సర్ గాను, అప్పుడు ఊర్లోనే ఉంటే నేను. ఆ తర్వాత వచ్చిన నేర్చుకోనికి, ఇట్లా అమ్మాయిలాగా నాజుకుంటే మనకు బతకనియర్ ఎవడు కూడా, గట్టిగా ఉండాలి, ఏవాళ్ళనేమనంటే 4 అంటించేటట్టు ఉండాలని చెప్పి మనల్ని చూస్తే భయపడ్డారు అనుకోండి, ఎవరు మన జోలికి రారు అన్నట్టు గట్టిగా తయారైనా నేను. తర్వాత కరెక్ట్. ఎంతమంది చెల్లె మీరు? నేను నా తమ్ముడు విజయ్ రాఘవేంద్ర, అతను కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇంటర్నేషనల్ ప్లేయర్, సేమ్ బాక్సింగ్ వచ్చు. ఇద్దరు టైక్వాండో కూడా చేస్తాడు, ఇప్పుడు స్క్వాష్ నేర్చుకుంటున్నాడు, అండ్ బ్యాడ్మింటన్ ఆడతాడు, కొన్ని స్పోర్ట్స్లో ఉన్నాడు తను. సరే చెల్లె, చిన్న ఊరు నుంచి వచ్చినావు, మరి ఇవన్నీ నేర్చుకోవాలంటే మస్తు పైసలు కావాలి కదా. నేను ట్రైనింగ్ ఇస్తా ఇప్పుడు కాలేజ్లలో అమ్మాయిలు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నువ్వు కాలేజ్ అయిపోయినాక ఇక్కడ వచ్చినావు కదా హైదరాబాద్, మరి నీ ఖర్చులకి నీ మంచి చెడ్డ అవన్నీ ఎవరు చూసేటోళ్ళు? ఒక్కదాన్నే ఉంటి, నా వెంట తమ్ముడు కూడా వచ్చిండు. అది కాకుండా నేను ట్రైనింగ్స్ ఇస్తుండే ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు బిగినింగ్లో నా దగ్గర కొంచెం గోల్డ్ ఉండే, అది కాకుండా అంటే అది తాకట్టుకి పెట్టింటి, అట్లా ఉండే కొన్ని. మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసుకున్నా ఫస్ట్లానే. ఇప్పుడు చదువుకునే రోజుల్లో కూడా నేను ఏమంటారు బిజినెస్ డెవలపర్ లాగా జాయిన్ అయినా. స్టార్టప్లు ఏమన్నా ఉంటాయి కదా, కొత్త స్టార్ట్ చేసే స్టార్టప్లకి బ్యాక్గ్రౌండ్ వర్క్, మార్కెటింగ్ నుంచి రిజిస్ట్రేషన్స్, చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ తెలియదు. సో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మనకు బేసిక్ శాలరీ దొరుకుతుంది కదా. సో అట్లా వర్క్ చేస్తుండే బిగినింగ్లో. ఫస్ట్ కొన్ని 1-2 ఇయర్స్కి నాకు, నేను ఇంత ట్రైన్ అయ్యేసరికి నాకు వేరే కాలేజెస్లో అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిచి ఆపర్చునిటీస్ దొరికినాయి. పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 to 6 అట్లా వాళ్ళకి అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వడానికి పోతుండే. వారంకి 3 రోజులు 2 రోజులు అట్లా ఒక్కో దగ్గర ఒక్కోలాగా. సో అది మంచిగా వస్తుండే, దాంతో ఫీజులను వెళ్తుండే. ఆ తర్వాత ఎమ్మెల్యేల పిల్లలకి అట్లా ట్రైనింగ్ ఇచ్చి స్టార్ట్ చేసిన, వాళ్ళు కొంచెం ఎక్కువ పే చేస్తుండే. సో అది ఇంకా దాంతో ఇంకా వేరే ఎక్కువ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి దొరికింది. అండ్ చాలామందికి నేను ప్రాజెక్ట్ వర్క్ రాసిస్తుంటే. అయ్యో, నేను జల్దీ రాస్తాను, మస్తు స్పీడ్గా రాస్తాను. ఒక రోజుకి 1 లేదా 2 రోజులకి నేను ప్రాజెక్ట్ మొత్తం రాసి చేయగలుగుతా. సో అట్లా దానికి కూడా నాకు డబ్బులు వస్తుండే. మస్తు కష్టపడ్డా చెల్లె నీ గోల్ రీచ్ గానికి. ఇంకా ఆప్షన్ లేకుండే. అమ్మ నాయన ఏమంటారు? ఫుల్ సంతోషంగా ఉన్నారు ఇప్పుడైతే. పెళ్ళికి ఇట్లా చేస్తామంటారా? అంటుండే మా అమ్మ మస్తు ఇబ్బంది పెడుతుండే ఒక టైంలో. తర్వాత మెడల్స్ వచ్చి స్టార్ట్ అయినాక ఆమె ఫుల్ సంతోషంగా ఉంది, ఇప్పుడు ఏం ఇబ్బంది పెడతలేదు. ఆమెనే అంటుంది, వేరే వాళ్ళ పిల్లలు లెక్క కాదు నా పిల్ల, ఛాంపియన్ అట్లా వేరే వాళ్ళ. అంటే ఇప్పుడు ఒక ఆమె అని ఉండే మా అమ్మకు వచ్చి ఒకరోజు, అమ్మ పెళ్ళి అనేసరికి ఆమె వచ్చి, ఇంత మంచి పిల్లకి పెళ్లి చేసి లైఫ్ ఖరాబ్ చేస్తావా అని చెప్పి ఆమె అనేసరికి ఇక మా అమ్మ అప్పటి నుంచి చేంజ్ అయింది కొంచెం. గ్రేటేగా చెల్లె. మరి ఇవాళ రేపు ఎట్లున్నారు ఆడపిల్లలు? నీవు ఒక్కదానివే కొంచెం మంచిగా కనిపిస్తున్నావు కానీ సమాజంలో మామూలుగా లేరు. రోజు వార్తలు చదివి నేనే షాక్ అవుతున్నా అసలు. అట్లుంది నిజంగా. ఫస్ట్ ఆడపిల్లల్ని కనాలంటే భయపడుతుండ్రి, ఎట్లా పెళ్లి చేయాలి ఏడ పంపాలని. కానీ ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాక ఎట్లుంటారో అని భయపడాల్సి వస్తుంది.
నిజంగా మొగుళ్ళని కూడా చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. అయ్యో. నిజము. నువ్వు ఇంకా బాక్సింగ్ లోనే ఉన్నావు, నువ్వు బయటికి రా. నీ అసంటి వాళ్ళు చాలా తక్కువైండ్రు. సరే చెల్లె, ఇప్పుడు నువ్వు ఇన్ని మెడల్స్ సాధిస్తున్నావు, బంగారు పథకాలు, వెండి పథకాలు సాధిస్తున్నావు చాలా గౌరవంగా. మరి ఊర్లో ఏమంటారు చెల్లె? నిన్ను చూసి ఎవరైనా ఆడపిల్లలు కూడా ముందుకు వస్తున్నారా? నేను మంచిగా ట్రైనింగ్ ఇచ్చిన మా విలేజెస్కి వెళ్ళి వీకెండ్స్లో కొంతమందికి ట్రైనింగ్ చేసిన. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చాలా తక్కువ మందికి ఛాంపియన్షిప్స్కి పంపించారు. అంటే పేరెంట్స్కి తెలియక ఇట్లా స్పోర్ట్స్ కోటా జాబ్స్ వస్తాయని తెలియదు, ఏం తెలియక పంపించలేరు. అండ్ చాలా మంది అమ్మాయిలకి పంపించారు కదా, అట్లా కూడా అయింది. అండ్ ఇప్పుడు కొంతమంది అయితే పంపిస్తున్నారు వాళ్ళ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్కి కానివ్వండి. ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా అక్క చేసినట్టు నువ్వు కూడా ఛాంపియన్ కావాలంటున్నారు. అట్లా పిల్లలు వస్తున్నారు, మంచిగానే ట్రైన్ అవుతున్నారు. సో నన్ను చూసి కొందరు అయితే బయటకు వస్తున్నారు. ఇంకా రావాలి. మీ ఊర్లో పిల్లలు ఏమంటారు, మగ పిల్లలు ఏమంటారు? నిన్ను చూసి ఎప్పుడైనా అప్రిషియేట్ చేసిరా? ఆ ట్రైనింగ్ ఇమ్మని అడుగుతారు. అక్క నాకు కూడా ట్రైనింగ్ కావాలని అంటే నేను ఫ్రీ సెషన్స్ పెడుతుంటే, ఇప్పుడు ఎవ్రీడే వాళ్ళకి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వలేను కాబట్టి ఎవ్రీడే కొంచెం టైం తీసి వాళ్ళకి ఆ టైంకి నేను ట్రైనింగ్ ఇచ్చిన, ఆన్లైన్ ట్రైనింగ్స్. అది మరీ అంత ఎఫెక్టివ్గా కాకపోయినా ప్రొడక్టివ్గా అయితే, అంటే వాళ్ళు ఆర్మీకి ఇట్లా ట్రైనింగ్ అంటే దానికి అది బెనిఫిట్ అయింది వాళ్ళకి జాబ్ జాయిన్ కానికి. ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించినావు చెల్లె? ఇప్పుడు మా రూరల్ ఏరియాస్లో దాదాపు ఒక 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఫ్రీగా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పోలీస్కి కూడా ఫీమేల్ ట్రైనీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక దాదాపు వాళ్ళు 900 మెంబర్స్ ఉమెన్ ఉండే, వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన. అండ్ కాలేజెస్లో అట్లా పిలుస్తారు కదా, ఏదైనా యూనివర్సిటీలో కాలేజ్లో అట్లా కూడా వెళ్ళి ట్రైనింగ్ ఇస్తా అమ్మాయిలకి. సరే చెల్లి, చాలా గొప్ప ఆలోచన. అందరికి ఫ్రీగా ఇంతమందికి 5-6 వేల మంది అంటే కూడా మామూలు విషయం కాదు. చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి నీకు. సరే చెల్లి, మళ్ళీ మన గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లుంటుంది? జనరల్లీ అయితే సపోర్ట్ చేస్తారు, బట్ నా కేసు ఏంటంటే నేను మోస్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్స్కి వెళ్ళినవి. ఇప్పుడు చెస్ బాక్సింగ్ స్పోర్ట్స్ కోటా కాదు, బట్ ఇది డిఫెన్స్లో ఇప్పుడు ఆర్మీ లాంటి వాటికి కోటా వస్తుంది మనకి జాబ్. కానీ ఈ నార్మల్ స్పోర్ట్స్ కోటా కింద రాకపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి అంత బెనిఫిట్స్ ఏం రాలేదు. కాకపోతే రీసెంట్గా అనౌన్స్మెంట్స్ అయితే అంటే చేసినారు, ఇట్లా ల్యాండ్ కానీ ఫినాన్షియల్ అసిస్టెంట్ కానీ మళ్ళీ జాబ్ కానీ అట్లా అన్నారు. ఆల్రెడీ నేను మస్తు గవర్నమెంట్ జాబ్స్ వదులుకొని ఏదో చేద్దాము, మన ఊర్లు డెవలప్ కావాలి, మన ఊర్లో వాళ్ళకి అమ్మాయిలకి తెలియాలి ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా ముందుకు వెళ్ళొచ్చు, మనం కూడా చేయొచ్చు అని అట్లా చూపించాలి వాళ్ళకి, అట్లా ఇన్స్పైర్ చేయాలి అని నేను అనుకుని. కానీ దారిలో కొంచెం గవర్నమెంట్ నుంచి ఉట్టిగా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, కానీ అది ఎప్పటికైతే 2 ఏళ్ల నుంచి అదే అంటుండ్రు, ఇక చూడాలి. అదే మన ప్రభుత్వం కూడా కొంచెం కళాకారులని ఎట్లా పట్టించుకుంటుండ్రో అట్లా క్రీడాకారుల్ని కూడా ప్రోత్సహించాలి. సరే చెల్లె, మరి నీ దోస్తులలో ఉన్నారా చెల్లె ఎవరైనా బాక్సర్స్ ఉన్నారా? లేదు, వాళ్ళందరి పెళ్ళిళ్ళు జల్దీ అయిపోయినాయి, ఎర్లీ మ్యారేజెస్ కదా, ఊర్లలో ఎట్లా జల్దీ పెళ్ళిళ్ళు అవుతాయి కదా, మీ పెళ్ళి కూడా జల్దీ. నా పెళ్లి కూడా జల్దీ చేసింది మా వాళ్ళు, ఏం చేస్తాం ఇంకా. అట్లా తెలియక అమ్మ నాన్నలకి ఏం ఎక్కువ తెలియక ఏదో అనుకుని దేనికో భయపడతారు. అట్లా చాలామంది అమ్మాయిల లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ కొందరు సహకరిస్తారు, అది వేరే ముచ్చట. కానీ మోస్ట్ ఆఫ్ ది పిల్లలు లైక్ 14 ఇయర్స్కి పెళ్ళి అయ్యి 15 ఇయర్స్కి అమ్మాయి అయినాక ఆమెకి ఏం లైఫ్ ఉంటుంది, అందులోనే లైఫ్ అయిపోతుంది కదా దాదాపు. చాలా మంది ఇంకా అక్కడే ఆగిపోతారు. ఎవరో ఇంకా నాలాగా కొంచెం ముందుకు వచ్చేటోళ్ళు వస్తున్నారు. మిగతా వాళ్ళు అయితే ఇంకా పెండ్లై పిల్లలు అయినారంటే ఇంకా అదే జీవితం అనుకుని ఆడనే కూలి పని చేసుకుంటా. అంతవరకు అంత మంచిగా చదువుకొని అంత గొప్పగా బ్రతికి ఎవరి చేతిలోనో పెడతారు, వాళ్ళు ఎట్లుంటారో తెలియదు, మస్తు కష్టాలు. అట్లా నా ఫ్రెండ్స్ అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు అనుండే పెళ్ళి కాగానే ఒకసారి ఇట్లా వచ్చి నా దగ్గర, నువ్వు మాత్రం చదువుకోవాలి, నువ్వు మాత్రం మస్తు పేరు సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించాలి, నీ లైఫ్ ఇట్లా కావద్దు అని మస్తు ఏడ్చిండ్రు. నేను ఆ రోజు డిసైడ్ అయినా, నేను మస్తు పేరు సంపాదిస్తాను అని చెప్పి. సో వాళ్ళని మీట్ అవ్వను, కానీ నాకు అది ఉంటుంది, వాళ్ళు గుర్తొస్తారు. ఎప్పుడన్నా గివప్ ఇవ్వాలి అనిపిస్తుంది కదా, ఏ రోజైనా ట్రైనింగ్లో బాగా గట్టిగా దెబ్బలు పడి బ్లడ్ వామిట్ అవుతుంది చూడండి, ఆ రోజు వాళ్ళు గుర్తొస్తారు. ఎందుకు రక్తం ఎందుకు గక్కుతాం? ఫ్రీక్వెంట్గా పంచెస్ పడతాయి కదా, అండ్ బాయ్స్తో ట్రైనింగ్ అవుతున్నాం, వాళ్ళకి తెలియదు ఏ రేంజ్ పంచ్ ఇవ్వాలి. సో మనం గట్టిగా కండిషనింగ్ అని చెప్పి, అండ్ లేదు అంటే మన బాడీ ఒక 6 to 8 అవర్స్ గట్టిగా ట్రైన్ అయితే ఓకే, కానీ 10-12 అవర్స్ 16 అవర్స్ ట్రైన్ అయినాం అనుకోండి బాగా ఎగ్జాస్ట్ అయిపోతాయి.
లోపల కొన్ని మజిల్స్ కానివ్వండి, లేదు అంటే సెల్స్ కానివ్వండి చిట్లిపోతాయి కదా, అప్పుడు బ్లడ్ వామిట్ అవుతుంది. మీకు అయిందా అట్లా ఇప్పుడు? అట్లా బ్లడ్ వామిట్ అవుతుండే, యూరిన్లో బ్లడ్ వస్తుంది. లైక్ కొన్ని ఇప్పుడు మనకి ఇక్కడ మజిల్స్ ఏవైనా లైక్ సెల్స్ కానీ ఏవైనా ఇంజూర్ అయినాయి అనుకోండి, యూరిన్లో బ్లడ్ వస్తుంది. సో అట్లా జరిగేది. బట్ ఆ రోజు నేను అనుకుంటుండే ఇక్కడ ఆగొద్దు, దీంతో ఆగొద్దు, ఇది కూడా నా జర్నీలో పార్ట్. నా ఫ్రెండ్స్ అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఒకరోజు నా గురించి చూసి. అండ్ మార్చాలి, నా సమాజం మారాలి. ఎందుకంటే ఇప్పటికీ ఒక 50 ఏళ్ళు వెనకకి బతికితే ఎట్లా అంటే సమాజం ఓన్లీ మెన్ ఒక్కడే కాదు కదా, ఉమెన్ కూడా ఉంటారు. అండ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే ప్రొడక్టివ్గా ఉంటుంది, ఏదైనా సాధించవచ్చు. అండ్ ఆ బ్రెయిన్ అట్లా లేదు అనుకోండి, ఉట్టిగా వెనుకబడిపోయినట్టు ఎన్ని సంవత్సరాలు, ఇక ఎన్ని జన్మలు అట్లా ఉంటాయి. మారాలి అనిపిస్తుండే, లైక్ మార్చాలి, ఇది తప్ప నాకు వేరే దారి కనిపించలేదు. అండ్ నేను టాపర్ ఉంటే గవర్నమెంట్ జాబ్స్ కొట్టినప్పుడు కూడా ఆ జాబ్తో నేను మార్చలేను సమాజాన్ని. ఉట్టిగా నాకు డబ్బులు వస్తాయి, ఇది కష్టం ఉంది, కానీ దీంతో మారుస్తా, కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని అనిపించింది. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను నేను. గ్రేట్ చెల్లె. అవును చెల్లె, జుట్టు చిన్నప్పటి నుంచి గట్లే ఉందా, కట్ చేసినావు? చిన్నప్పుడు షార్ట్ హెయిర్ ఉంటుండే, లైక్ 5th క్లాస్ దాకా. తర్వాత కొంచెం పెంచాను. 7th క్లాస్కి కొంచెం జుట్టు ఉండే. 10th క్లాస్కి వచ్చేసరికి లాంగ్ హెయిర్ ఇక్కడ వరకు ఉంటుండే, హిప్ కిందకి, నీ మీదకి. అండ్ ఒకటే మంత్లో నాకు 2 ఇంటర్నేషనల్స్ ఉండే, టర్కీ అండ్ ఇంగ్లాండ్ వెళ్ళాల్సి ఉండే. సో హెయిర్ మేనేజ్ అవుతలేదు. హెయిర్ వాష్ ట్రైనింగ్ తర్వాత మార్నింగ్ హెయిర్ వాష్, మళ్ళీ నైట్ ట్రైనింగ్ తర్వాత హెయిర్ వాష్, 2 times హెయిర్ వాష్ చేయడం అంతా కాకుండే. సో ఇదంతా టైం వేస్ట్ ఎందుకు, ఎవ్రీ మినిట్ కౌంట్ మనకి అని చెప్పి హెయిర్ అంతా కట్ చేసేసిన. మొత్తం బాయ్ కట్ ఉండే, ఇప్పుడు కొంచెం పెంచినా కానీ ఇదివరకు మొత్తం ఎగ్జాక్ట్ నేను గర్ల్ బాయ్ అర్థం కాకుండా ఉంటుండే. అదే బాయ్స్ కన్నా తక్కువ కాదు దేంట్లో అన్నట్టు నువ్వు కట్ చేసుకున్నావు అనుకున్నాను. బాయ్స్ మనకన్నా దేంట్లో ఎక్కువ కాదు. నిజమే. ఒక అదేమంటారు, దేవుడి తర్వాత మళ్ళీ జన్మనిచ్చేది మనమే కాబట్టి. జన్మ ఒకటే కాదు, మనకి ఇప్పుడు ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్లో చాలా తక్కువ స్కిల్ ఉంటుంది కంపేరింగ్. ఉమెన్ది మెమొరీ కానివ్వండి, న్యూరాన్స్ కనెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్స్ క్రోమోజోమ్ క్యారీ చేసే స్కిల్స్ ఎక్కువ. అండ్ కిడ్స్కి కూడా ఎక్స్ క్రోమోజోమే. ఇప్పుడు పిల్లలకి వచ్చే ఆ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్, బాడీ ఎండ్యూరెన్స్ అమ్మ నుంచి వస్తుంది. సో మన బాడీని ఎంత స్ట్రాంగ్గా ట్రైన్ చేస్తే మనం నెక్స్ట్ జనరేషన్ని కూడా మంచిగా బిల్డ్ చేస్తున్నట్టే. సరే చెల్లె, ఇంకేం చెల్లె ఫ్యూచర్ గోల్ ఇంకేముంది, ఏం సాధించాలనుకుంటున్నావు? నెక్స్ట్ కొన్ని గిన్నీస్ రికార్డ్స్ బ్రేక్ చేసేవి ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ ఒక ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఉండే కానీ వెళ్ళలే. మళ్ళీ ఇంకొక స్పోర్ట్లో ఒక ఇంటర్నేషనల్ మెడల్ చేస్తే నా గోల్స్ అన్నీ అచీవ్ అవుతాయి. కష్టపడుతున్నా, రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, చూడాలి. ఖచ్చితంగా సాధిస్తావు కూడా. థ్యాంక్ యూ. ఇంకా పెళ్లి చేసుకుంటావా? యాక్చువల్లీ ఉద్దేశం ఏం లేకుండే, ఎవరైనా నచ్చితే ఓకే, లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంది జీవితం. ఇప్పుడు డిస్టర్బ్ చేసుకోదలుచుకోలే. ఫస్ట్ ప్రియారిటీ ప్రశాంతత. ఇప్పుడు ప్రెసెంట్ ఇంత అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హెడేక్ అంత ఓపిక లేదు. ప్రశాంతంగా ఉంది, ఎవరైనా నచ్చితే అయితే ఓకే, అట్లా పర్టికులర్గా అయితే ఏం లేదు. చుట్టాల పెళ్లిళ్ళకి ఇట్లా పోతావా? పోవా? అంత టైం లేకుండా ఎన్ని రోజులు, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా కానీ ఇదివరకు చాలా ఫిక్స్డ్ ఉంటుండే. ఎవ్రీ మినిట్ లైక్ ఈ ట్రైనింగ్కి ఆ ట్రైనింగ్కి నాకు లైక్ 10 to 20 minutes డిఫరెన్స్ ఉంటుండే. అక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వాలి మళ్ళీ. అట్లా నేను కాల్స్ ఎత్తకుండే, ఎవరికి మెసేజెస్, నా స్క్రీన్ టైం 15 minutes, అది కూడా నైట్ ఒకసారి చూసుకుంటుండే. ఎందుకంటే బ్రాండ్ కొలాబరేషన్స్కి లేదంటే స్కూల్స్ కాలేజ్లో ఇన్వైట్ చేయడానికి అట్లా పిలుస్తారు కదా, అట్లా ఇన్వైట్ చేసినప్పుడు నాకు కొన్ని డబ్బులు వస్తాయి అనమాట యాజ్ అ చీఫ్ గెస్ట్గా. సో నాకు అప్పుడు నీడ్ కూడా ఉండే కాబట్టి అవి ప్రిఫరెన్స్ ఉండే. మిగతా దేనికి కూడా నేను ఎక్కడ వెళ్ళకుండా, ఫ్రెండ్స్ లేకుండా పర్టికులర్గా నా ట్రైనింగ్కి మాత్రమే టైం పెట్టిన. టైం వేస్ట్ ఎక్కడ చేయలే. సో అట్లా. సరే చెల్లి, నువ్వు ఎక్కువగా ఇబ్బంది పడ్డ రోజు ఏదైనా ఉందా? నాకు ఈ బాక్సింగ్ దగ్గర మస్తు ఇబ్బంది పెట్టినారు. అంటే టోర్నమెంట్స్ దగ్గర కానివ్వండి, అప్డేట్స్ ఇవ్వకుండా అట్లా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ టోర్నమెంట్స్కి వెళ్ళినాక నా వెయిట్ నన్ను వేరే అప్పర్ వెయిట్ కేటగిరీస్లో వేసి అట్లా చేంజ్ చేసినారు. మళ్ళీ స్టేట్ ట్రయల్స్లో కూడా అప్పర్ వెయిట్ కేటగిరీస్తోని టోర్నమెంట్ కండక్ట్ చేసి. సో నాకు అప్పుడు మస్తు కోపం వచ్చిండే. అంటే అందుకే ఇప్పుడు ఎంత గట్టిగా ట్రైన్ అయినా అంటే ఇప్పుడు అప్పర్ వెయిట్ కేటగిరీస్లో ఆడి మెడల్ తీసుకొస్తున్నా. అంటే నేను నా మాటలతో చెప్పాను, నా రిజల్ట్సే కనిపించాలి. అట్లా నాకు ప్రతిదీ ఏదైనా ఛాలెంజింగ్గా అనిపించిందంటే నా మీద నేను ఫుల్గా కష్టపడతా, నేను వర్క్ చేస్తాను.
అంత నా మాటలు ఏముండే నా రిజల్ట్ దగ్గరనే కనిపిస్తాయి కానీ. నిజమే చెల్లి, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏ సపోర్ట్ లేకుండా ఏ దాంట్లో అయినా రాణించాలంటే చాలా కష్టం. అసలు నీకు బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారా, సపోర్ట్ ఉందా? అంటే బిగినింగ్లో ఏం సపోర్ట్ కనిపించలేదు, తర్వాత పేరెంట్స్ మంచి సపోర్ట్లోనే ఉన్నారు. అంటే వాళ్ళకి పేరెంట్స్ తర్వాత బయట నాకు విజయ్ ఒదిరాజు సార్ అని చెప్పేసి ఆయన ఎంఎన్సి కంపెనీ ఓనర్. నాకు మోరల్ సపోర్ట్కి ఆయన లైక్ నాకు ఎప్పుడన్నా నా మెంటల్లీ సార్ నేను డిస్టర్బ్గా ఉన్నాను లైక్ ఏదైనా చెప్పినా అనుకోండి లైక్ వింటారనమాట. జనరల్లీ మనకి మనుషులకి వినే ఓపికలు ఉండవు కదా. ఆయన అంత $1 ట్రిలియన్ బిజినెస్ చేస్తూ కూడా నా మాటలు విని అట్లా కాదు ఇట్లా అని చెప్పడానికి వినే మనిషి ఉన్నారు. చాలా పెద్ద పర్సన్ బట్ స్టిల్ ఏమంటారు హ్యుమానిటీ చూపిస్తారు, హ్యూమిలిటీ. నిజమే, మనకు కొన్నిసార్లు అర్థం కాదు, ఏం చేయాలని అర్థం కాదు, ఎట్లా పోవాలని అర్థం కాదు. అప్పుడు మనకు దారి చూపెట్టేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అమ్మ నాన్న తర్వాత అమ్మ నాన్నకు చెప్పుకోలేని కొన్ని సమస్యలు కూడా చెప్పుకునే మనిషి ఉండాలి, ఫ్రెండ్స్ కానీ. అండ్ మా కోచ్ కూడా జయంత్ రెడ్డి సార్ కూడా లైక్ ఆయన చెప్తారు ఏ డ్రీమ్ పెద్దది కాదు, ఏదైనా సాధించవచ్చు అని చెప్తారు. నాకు అది మంచిగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడన్నా కొంచెం లోగా అనిపించిందంటే మా కోచ్తో మాట్లాడతాం. ఆయన ఎప్పుడు ఎంపవర్ చేస్తారు. ఆయనను చూసినారు అంటే అదే పెద్ద మోటివేషన్. ఆయనను చూసినారు అంటే మీరు కూడా ఏదన్నా అచీవ్ చేస్తాం అనిపిస్తుంది. అట్లా ఉంటారు, మాటలకు పవర్ ఉంటుంది కొందరికి. అట్లా ఆయన పవర్ఫుల్ పర్సన్ కూడా. ఆయన మార్షల్ ఆర్టిస్ట్, 30 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సంపాదించిన వ్యక్తి. సో ఆయన చుట్టుపక్కల ఇప్పుడు బాగా అచీవ్ చేసిన పర్సన్ దగ్గర ఒక పాజిటివిటీ కనిపిస్తుంది కదా, ఆయన దగ్గర ఉంటుంది అది. సరే చెల్లె, నేను వచ్చినప్పటి సంది చూస్తున్నా ఇంత సింపుల్గా కూల్గా కూర్చున్నావు. మామూలుగా ఎవరైనా ఒక్క దాంట్లో మెడల్ సాధిస్తేనే ఎంతో గర్వం చూపిస్తారు, నువ్వు ఇట్లా ఎట్లా ఉండగలుగుతున్నావు? అంటే మనకి ఎక్కువ అచీవ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అట్లా ఉండరు. అన్నీ ఉన్నా ఇస్తారు, అణిగిమణిగి ఉంటే ఏం లేని ఇస్తారు, ఎగిరెగిరి పడుతుందని అని అంటుండే మా నాన్నమ్మ. అట్లా ఉంటుంది. ఇప్పుడు జయంత్ రెడ్డి సార్ అనుకోండి, 30 గిన్నిస్ రికార్డ్స్, మన ఏరియాలో ఒక్క పర్సన్ కూడా కనిపించరు, కానీ ఎంత సింపుల్గా ఉంటారు. అట్లా వేరే దేశం వెళ్ళిన, ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక పర్సన్ చూసుంటే ఆయన 6 స్పోర్ట్స్ 6 మార్షల్ ఆర్ట్ వేరియేషన్స్లో విన్నర్, అన్డిఫీటెడ్ ఛాంపియన్. ఎంత సింపుల్గా ఉండే. అంటే ఎంత ఎక్కువ అచీవ్ చేస్తే అంత సింపుల్గా అంత హంబుల్గా ఉంటారు మనుషులు. ఏం అచీవ్ చేయడు కదా, వానికి మస్తు ఈగోస్ ఆ ఆరోగ్యన్స్ కనిపిస్తుంది మన దగ్గర. అట్లా ఉంటుంది. నిజమే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అమ్మవారి దయ, సరస్వతి దేవి బ్లెస్సింగ్స్ ఉంటేనే అట్లా ఉండగలుగుతారు. అవును చెల్లె, నువ్వు మరాఠీ కదా, మరాఠీ ఇంత తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు మళ్ళీ. అంటే మరాఠీ ఇంట్లో ఉట్టిగా మాట్లాడతాం, నాకు రాయనికి చదవడానికి కష్టమే, ఉట్టిగా మాటలు అంతే. మరాఠీ మాటలు వస్తాయి? మరాఠీ వస్తుంది. ఏమైనా మాట్లాడినాతని శుద్ధం, నాకు అర్థమవుతుందేమో. శుద్ధంలా బరాహెత్కి జీవన్ జాలికి మంచిగా ఉన్నావా, తిన్నావా? అంటే మా ఇంటి పక్కల మరాఠోళ్ళు ఉండ్రి, నేను నా ముందర మా అత్తమామ ఏం చేస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంది, నాకు అర్థం కాకూడదని. నాకు అప్పుడు మరాఠీ రాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి చేసింది, నాకు మరాఠీలో మాట్లాడుతుంది. రోజు కూర్చొని చూసేదాన్ని ఏం మాట్లాడుతుండ్రు అని. అట్లా కంటిన్యూస్గా ఒక 2-3 మంత్స్ చూసినా నాకు ఇప్పుడు రివర్స్ మాట్లాడడానికి రాదు, కానీ అర్థమవుతుంది. అందుకే మీరు మరాఠీ వాళ్ళు కదా, తెలుగు ఇంత స్పష్టంగా ఎట్లా మాట్లాడారు? అంటే ఫ్రెండ్స్ అంతా తెలుగునే కదా మనకి. ఇప్పుడు ట్రైనింగ్ దగ్గర కూడా అందరు కోచెస్ గిట్ట అందరు తెలుగునే మాట్లాడతారు. పోర్గి అంటే పిల్లనా? అమ్మాయి. బాగా మాట్లాడుతున్నావు. ఎవరు అనుకోరు మరాఠీ పిల్ల అని. అంటే బార్డర్, మహారాష్ట్రకి బార్డర్ కాబట్టి మా ఊర్లలో సగం ఇటు వస్తే కర్ణాటక, ఇటు వస్తే మహారాష్ట్ర. మహారాష్ట్ర 25 కిలోమీటర్లు, కర్ణాటక 30 కిలోమీటర్లు వస్తుంది. సగం మంది కన్నడ మాట్లాడతారు, సగం మంది మరాఠీ మాట్లాడతారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా కన్నడ మాట్లాడతాడు. సో అట్లా అంటే ఊర్లో అందరికీ ఆ లాంగ్వేజెస్ వస్తాయి. కొందరి ఇళ్లలో ఇది, కొందరి ఇళ్లలో అది నడుస్తుంది. సరే చెల్లె, మరి ఏముంటుంది చెల్లె దీంట్లో బాక్సింగ్ లో? అంటే దీనికి డిఫరెంట్ ఫుడ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా? మనం మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్లీ జంక్ తీసుకున్నారు అనుకోండి, ఏది పడితే అది తిన్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నారు, షుగర్, ఆయిల్ లాంటివి తీసుకున్నారు అనుకోండి, స్టామినా ఉండదు. ఇప్పుడు వేరే కంట్రీ ప్లేయర్స్ 3 రౌండ్స్ ఒక్క సెకండ్ స్టామినా పోదు. ఇండియన్ ప్లేయర్స్ సెకండ్ రౌండ్కి వెళ్ళేసరికి మొత్తం ఎట్లా అయిపోతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు. స్టామినాకి వీళ్ళు అంటే ఫుడ్కి బేసిక్ కేర్ తీసుకోకపోవడం వల్ల మాత్రం అట్లా జరుగుతుంది. అసలు జంక్ ఏం తినకుండా బేసిక్ మంచి ప్రాపర్ ఫుడ్, హై క్యాలరీ, తక్కువ క్వాంటిటీ తీసుకుంటూ, అండ్ న్యాచురల్ ఫ్యాట్స్ లైక్ నట్స్ కానివ్వండి, ఘీతో, అవి న్యాచురల్ ఫ్యాట్స్, దాంతో వచ్చే స్ట్రెంగ్త్ మంచిగా ఉంటుంది. అవి తీసుకొని మనం ట్రైన్ అయినాం అనుకోండి, 2 to 6 hours అస్సలు ఎగ్జాస్ట్ కాకుండా మంచిగా ట్రైన్ అవ్వగలుగుతాం. సో అట్లాంటివి ఫోకస్ చేయాలి, అవి మంచివి. ఇప్పుడు అది కూడా ఎఫోర్డ్ చేయలేరు అనుకోండి, పల్లీలు తినండి, మంచి స్ట్రెంగ్త్ వస్తుంది.
అట్లా మనకి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, నట్స్లో కాజు కానీ బాదం కానివ్వండి, మళ్ళీ డేట్స్, ఇవి మంచిగా పనిచేస్తాయి. ఆవు నెయ్యి బాగా స్ట్రెంగ్త్, మళ్ళీ వైట్ రైస్, పెరుగు బాగా స్ట్రెంగ్ ఫుడ్. అట్లాంటివి తీసుకున్నాం అనుకోండి బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది. మనం చెత్త తినొద్దు, ఆయిల్ ఎక్కువ తినొద్దు, షుగర్ తినొద్దు, మైదా లాంటివి తినకుండా ఉండాలి. అప్పుడు బాగా స్ట్రెంగ్త్, స్టామినా ఉంటుంది మన బాడీలో. సరే, విన్నారు కదుల్లా, మీరు కూడా అవన్నీ తినుండ్రి. ఇంకొకటి చెల్లే, అవును నేను ఒకటి విన్నా, ఇప్పుడు ఈ బాక్సర్స్, పెద్ద పెద్ద బాక్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరంట కదా, పెళ్లి చేసుకుంటే బాక్సింగ్ ఆడనీకే రాదా? వాళ్ళ ఇష్టం ఇక, అది మ్యారేజ్ అనేది చాయిస్, అంటే అది మన రూల్ అట్లేం ఉండదు కదా, అట్లేం పెళ్ళైన వాళ్ళు కూడా ఆడొచ్చా? ఆడతారు. ఇప్పుడు టోర్నమెంట్స్కి వస్తారు కదా, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్కి, వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వస్తారు అమ్మాయిలు. అండ్ లేదు అంటే ఇప్పుడు మేల్ బాక్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ని తీసుకొని వస్తారు. మ్యాచ్ కాగానే వాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ అని అక్కడ చూసే వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. అండ్ బాక్సింగ్ అనే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ మార్షల్ ఆర్ట్స్ నేను చూసిన స్పోర్ట్స్లో ఫ్యామిలీతో వస్తారు, ఉండొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొని కూడా ఆడుకుంటారు. సరే చెల్లి, ఇంకా ఇప్పటి వరకు మీరు నేర్పిస్తున్నారు కదా, ఆన్లైన్లో కూడా నేర్పిస్తారా బాక్సింగ్? ఆన్లైన్లో ఇప్పుడు చాలా మందికి ఇక్కడ దాకా వచ్చి నేర్చుకునేది ఉండదు కదా, అంటే వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది, మళ్ళీ ఎట్లా ఏం చేయాలి ఏం తెలియదు. సో వాళ్ళకి నేను బేసిక్స్, ఎట్లా మన బాడీ ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఫస్ట్ స్ట్రెంథెనింగ్ ఎట్లా చేసుకోవాలి, అండ్ స్టామినా ఎట్లా పెంచుకోవాలి, ఆ తర్వాత మూవ్స్ చిన్న చిన్నవి నేర్పిస్తారు. డైరెక్ట్ ఫైట్స్ చేయడానికి లేదు ఆన్లైన్లో, బట్ ఎట్లా చేయాలి బేసిక్ ఆ గైడెన్స్ ఇచ్చుకుంటూ కొన్ని మూమెంట్స్ నేర్పిస్తాను. చేస్తున్నారా ఇప్పుడు కూడా? చేస్తున్నాను. సరే చెల్లె, నువ్వు అందరికి ట్రైనింగ్ ఇస్తున్నావు, సరే పోలీసులు బాక్సింగ్ ఎందుకు నేర్చుకుంటారు చెల్లె? అంటే బాక్సింగ్ కాదు అది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నేను 8 మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను కదా, ఆ మార్షల్ ఆర్ట్స్లోని నాకౌట్ షాట్స్ ఉంటాయి. నాకౌట్ అంటే మనం ఎట్లా కొడితే ఒక పర్సన్ అడ్డం పడతాడు, లేకపోతే ఎట్లా మోకాల మీద కూసుండిపోతాడు, లేకపోతే ఎట్లా కొడితే లోవర్ బాడీ పడిపోతుంది, ఎట్లా అతన్ని అన్కాన్షియస్ చేయొచ్చు, లేకపోతే ఎట్లా చంపేయచ్చు, అట్లా కొట్టి చంపేస్తారా? చంపేయచ్చు. 2 నిమిషాలలో ఒక పర్సన్ని మనం చంపేయచ్చు కంప్లీట్గా, ఏ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేయొచ్చు. సో ఆ ట్రైనింగ్ ఇస్తాను అనమాట. 3 గంటల్లో నేను ఇన్ని స్పోర్ట్స్లో నేర్చుకున్న టఫ్ ఏదైతే ఉంటుంది కదా అది నేర్పిస్తా. ఈవెన్ ఒక్క డ్రాప్ బ్లడ్ రాకుండా ఒక పర్సన్ని కంప్లీట్గా కోమాలోకి పంపించడమా, చంపేయడమా, అట్లాంటివి కూడా ఉంటాయి. వామో, విన్నరావుల్లో ఒక్క డ్రాప్ అంటే ఒక సుక్క కూడా రక్తం రాకుండా కోమాలకు పంపించేస్తుందంట చెల్లె. అంటే మనం ఎంత ఎక్కువ ట్రైన్ అయితే మనకి అంత నాలెడ్జ్ వస్తుంది ఒక స్పోర్ట్లో. సో అట్లా నేను ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయిలకి ఎవరైనా అబ్యూస్ చేసింది అనుకోండి, తనని తను కాపాడుకోవడానికి ఇది పనికి వస్తుంది కదా. సో అట్లాగా దాని గురించి చెల్లె, అందరు అమ్మాయిలు నువ్వు చెప్తున్నా నేర్చుకున్నారు అనుకో, ఒక మొగడైన ఉంటాడా బయట? అంటే మనం ఎవరిని పడితే వాళ్ళని అంటే ఇట్లా చేసేటోళ్ళు దుర్మార్గులు ఉండొద్దని నా ప్రయత్నం కూడా. అయితే నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. నాకు కూడా నేర్పించలే, బయట ఎవరైనా కనిపిస్తే నేను కూడా వాళ్ళని కోమాలకు పంపించాను. అయితే నువ్వు ఇప్పుడు పోలీసులకు నేర్పించేది ఇదే. ఐ థింక్ అందుకే నా దొంగల్ని అంత ఈజీగా పట్టుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ తెలియవు కదా. అంటే మన బాడీని వెపన్ లాగా యూజ్ చేసుకోవాలి. మనం పెప్పర్ స్ప్రేనో ఇంకేదోనో తీసుకెళ్ళని అవసరం, మన కాళ్ళు చేతులు ఇవి యూజ్ చేస్తే సరిపోయింది చాలు. దీనే వెపన్ లాగా యూజ్ చేసుకోవడం ఎట్లా అనేది మాత్రమే నా ట్రైనింగ్. నువ్వు కూడా పోలీస్ అయ్యేదండి అసలు? అంటే నాకు అవకాశం ఉన్నా నేను ప్రిఫర్ చేయలేదు. నాకు ట్రైనింగ్ ఇవ్వడం మంచిగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే, అందరినీ తయారు చేయడం. ఎస్, అండ్ నేను ఒక 100 వరల్డ్ ఛాంపియన్స్ని తయారు చేద్దాం మన ఏరియా నుంచి అని అనుకుంటున్నా. 100 మంది. అండ్ మన దగ్గర టఫ్ ఉంటారు పిల్లలు, మంచిగా గట్టి ఫుడ్ ఉంటుంది కదా. ఇప్పుడు చెత్త ఉండదు ఊర్లలో, ఈ పిల్లలు ఈజీగా ఛాంపియన్స్ అవుతారు. వాళ్ళకి తెలియదు, అండ్ అమ్మ నాన్నలకి తెలియక పంపరు, కానీ ఈజీగా ఛాంపియన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు ఎట్లా మా కోచ్ చెప్పిండు నువ్వు ఛాంపియన్ అవుతావు, అట్లా ఈ పిల్లల్ని చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఛాంపియన్ అవుతారని. కానీ తెలియాలిగా, అమ్మ నాన్నలకి తెలియాలి. వస్తారు చెల్లె, ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నారు. ఈ వీడియో చూసినాక కూడా చాలా మంది వస్తారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకున్న అపోహలన్నీ కూడా దీంట్లో పోయినాయి. ఎంత ఈజీగా మనము మెడల్స్ సాధించవచ్చు. సరే కొన్ని రోజులు కష్టపడతాము, బాధ ఉంటుంది, బ్లడ్ వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ తర్వాత స్ట్రాంగ్ అవుతాం, జీవితాంతం స్ట్రాంగ్ ఉంటాం, మంచి లైఫ్ ఉంటుంది. అండ్ ఎక్కడ వెళ్ళినా మనం ఒక ఛాంపియన్ లాగా మనల్ని చూసే తరీకా కూడా వేరే ఉంటుంది. అండ్ అమ్మాయిలు ఎంపవర్డ్గా ఉన్నారనుకోండి, తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ, తన పేరు మీద తనకి ఏమైనా ఉందనుకోండి, చూసే తరీకా అలాగుంటుంది. మనం అట్లా లేమనుకోండి, ఒకరి పేరు వెనుక ఉండాల్సి వస్తుంది, లైఫ్ టైం అట్లా ఉండిపోతుంది. మనకంటూ ఒక గుర్తింపు లేకుండా, మన కష్టంకి వాల్యూ లేకుండా, అట్లా ఒక లైఫే అయిపోతుంది.
నిజమే చెల్లె, నువ్వు చెప్పింది. మనకంటే ఒక గుర్తింపు ఉండాలి. వచ్చినాము గట్లే పోవద్దు కదా, ఏదో ఒకటి సాధించుకొని చూపించి పోవాలి. సరే చెల్లె, ఇప్పుడు మార్షల్ ఆర్ట్ వేరు, బాక్సింగ్ వేరు, చెస్ బాక్సింగ్ వేరు ఇవి కదా, ఇలా ఎన్ని రకాలుగా నేర్చుకున్నావు చెల్లె? నేను 8 మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. బాక్సింగ్, కిక్ బాక్సింగ్, థై బాక్సింగ్, గ్రాప్లింగ్, ఉషు, తైక్వాండో, ఎంఎంఏ, లైక్ బీజేజే, గ్రాప్లింగ్ బీజేజే సేమ్. అండ్ ఈ చెస్ బాక్సింగ్ కూడా యాడ్ అయింది. తర్వాత సిలమం నేర్చుకున్నాను, దాంతోపాటు ఫెన్సింగ్ నేర్చుకుంటున్నాను, హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను, షూటింగ్. నడిపేది కూడా. సో వీటిలో చెస్ బాక్సింగ్, థై బాక్సింగ్, ఎంఎంఏ, గ్రాప్లింగ్ ఇవి మాత్రం స్పోర్ట్స్ కోటావి కావు. మిగతావి ఇప్పుడు బాక్సింగ్, తైక్వాండో, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్, మళ్ళీ వుషు, ఇవి స్పోర్ట్స్ కోటా గేమ్స్. చెల్లె అదే ఇందాక నువ్వు చెప్పినావు కదా చెల్లె, స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్లు ఈజీగా వస్తాయని, అవి మళ్ళీ ఒక్కసారి చెప్పు చెల్లె. మన ఇప్పుడు బాక్సింగ్, తైక్వాండో, ఉషు, ఫెన్సింగ్. ఉషు అంటే ఏంది? ఉషు అనేది ఇట్స్ ఒలింపిక్ స్పోర్ట్. ఈ ఇయర్ నుంచి పంచెస్ ఉంటాయి, కిక్స్ ఉంటాయి, గ్రాప్ చేయడం ఉంటుంది, త్రో చేయడం, అంటే పట్టుకోవచ్చు, ఎత్తేయచ్చు, పంచ్ చేయొచ్చు, కిక్ చేయొచ్చు. సో ప్రతిదానికి పాయింట్స్ ఉంటాయి. సో మన బాడీ టఫ్గా ఉంటే దీంట్లో గెలవడం ఈజీ. ఇందులో మనకి స్టేట్ పార్టిసిపేషన్ ఉన్నా కూడా స్పోర్ట్స్ కోటా కింద పనికొస్తుంది. అంటే జస్ట్ అంటే మనకు మెడల్ రాకున్నా పార్టిసిపేట్ చేసినా మనకి స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది. జాబ్ కి మనం అప్లై చేసుకోనికి ఉంటుంది. మనకి ఇంకా రికమెండేషన్ ఉంటే ఇంకా ఈజీ అప్పుడు. అండ్ జస్ట్ పార్టిసిపేషన్ ఉన్నా చాలు, మెడల్ ఉందంటే ఇంకా గ్యారంటీ ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. అంటే ఏ జాబ్లు వస్తాయి? ఇప్పుడు పోలీస్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇప్పుడు పంచాయత్, ఎందులో కూడా అన్నిట్లో స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ జాబ్లలో ప్రతి పోస్ట్ దగ్గర మనకి స్పోర్ట్స్ కోటావి 10 నుంచి 30 పోస్టులు ఇస్తారు. అందులో ఒక్కటి కూడా మన స్టేట్ నుంచి రాడు, ఎవరు రారు, వేరే స్టేట్ వాడు 5 వేసుకుపోతాడు అందుకు. సో మన వాళ్ళు జస్ట్ పార్టిసిపేషన్ ఉన్నా ఈజీగా కొట్టచ్చు. ఇప్పుడు నార్మల్లీ చెస్ బాక్సింగ్ ఆడారనుకోండి, ఇది డిఫెన్స్ కింద పనికొస్తుంది. డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో మీకు జాబ్ వస్తుంది, స్పోర్ట్స్ కోటా కింద కన్సిడర్ చేస్తారు. చెస్ బాక్సింగ్ వదిలేస్తే బాక్సింగ్, వుషు, తైక్వాండో, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్, షూటింగ్ ఇవన్నీ మనకి స్పోర్ట్స్ కోటా కింద. వీటిలో మీకు పార్టిసిపేషన్ ఉంటుంది కదా, స్టేట్ పార్టిసిపేషన్ ఉన్న స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ వస్తాయి అన్నమాట. జాబ్కి అప్లై చేసుకోనికి ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రతి గవర్నమెంట్ జాబ్లో మనకి 10 నుంచి 30 పోస్టులు ఉంటాయి జనరల్లీ. దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. మన స్టేట్ నుంచి ఎవరు లేక వేరే స్టేట్ వాళ్ళు 5 స్పోర్ట్స్ కోటా జాబ్స్ వేసుకోబోతున్నారు. సో పార్టిసిపేట్ చేయండి, వచ్చి చూడండి. టోర్నమెంట్లు అంత టఫ్ కూడా కాదు. మీరు దాదాపు ఒక 1-2 ఇయర్స్ మీరు గట్టిగా పెట్టినారు అనుకోండి, మెడల్ కూడా వస్తుంది. మెడల్ వస్తే కోటా ఖచ్చితంగా మనకి పెరిగిపోతుంది, మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కోసమే మాత్రం చూస్తున్నామంటే మాత్రం స్పోర్ట్స్ కోటా జాబ్ చూడండి. మార్నింగ్ ఈవినింగ్ ట్రైన్ అయ్యేది ఉంటుంది, దానికే మీకు ఆ జాబ్కి పే చేస్తారు. ఇప్పుడు బ్యాంకులలో జాబ్స్ ఉంటాయి స్పోర్ట్స్ కోటావి, వాళ్ళు ఏం ఆడ వర్క్ చేసేది ఉండదు, వాళ్ళు ట్రైన్ అవుతారు అంతే. దానికి వాళ్ళకి శాలరీ వస్తుంది, ఆ పొజిషన్, ఆ గౌరవం వస్తుంది అనమాట, అంతే. చాలా మంచి విషయాలు చెప్పినావు చెల్లె. ఖచ్చితంగా మీరందరూ కూడా విన్నారు కదా, మనకు స్పోర్ట్స్ కోటాలో ఎన్ని జాబ్స్ వస్తాయో, ఎంత ఈజీగా మనం జాబ్స్ సంపాదించవచ్చో చెల్లె ఎంత చక్కగా చెప్తుంది. మన తెలంగాణ స్టేట్ నుంచి అసలు ఎవరు కూడా ముందుకు వస్తలేరు. స్పోర్ట్స్ కోటాలో ఉన్న జాబ్స్ వేరే స్టేట్స్ వాళ్ళు తీసుకోబోతున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఏదో ఒక దాంట్లో, ఇప్పుడు చెల్లె చెప్పిన దాంట్లో ఖచ్చితంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. జస్ట్ పార్టిసిపేట్ చేసినా కూడా మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలో. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. సరే చెల్లె, ఇప్పుడు చాలా మంది వీడియో చూస్తున్నారు, వాళ్ళందరికీ మిమ్మల్ని చూసినాక ఇన్స్పైర్ అవుతున్నారు, మీ దగ్గరికి రావాలి, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు నేనైతే ఊళ్ళలోకి వెళ్ళి నేనే వాళ్ళ స్కూల్ గ్రౌండ్లలో ట్రైనింగ్ ఇస్తున్నా. నాకు గవర్నమెంట్ నుంచి ఇక ల్యాండ్ రాలేదు, ఉట్టిగా అన్నారు. ల్యాండ్ వస్తే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టినా అనుకోండి, అప్పుడు చాలా మందికి సర్వీస్ ఇవ్వడానికి ఉంటుంది, చాలా మంది ఛాంపియన్స్ని ఈజీగా తయారు చేయొచ్చు. నేను ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళకుండా ఇక్కడిక్కడ చేయొచ్చు, కానీ నాకు ఇంకా అది దొరకలేదు, రాలేదు. అదైతే అది పని మంచి ఈజీ అవుతుంది. సరే చెల్లె, తప్పకుండా అది కూడా అయిపోతుంది. సరే చెల్లె, ఇప్పుడు నిన్ను అప్రోచ్ కావాలంటే నీ ఇన్స్టా పేజ్ కానీ సోషల్ మీడియాలో ఎలా నిన్ను అప్రోచ్ కావాలి ఒకసారి? నాది ప్రతిభా తక్కడపల్లి అని మీరు
గూగుల్ చేస్తే నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అందులో నా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు హాయ్ హెల్లో కాకుండా లైక్ రిక్వైర్మెంట్ పెడతారు కదా, నాకు హెల్ప్ కావాలి, నాకు గైడెన్స్ కావాలి, నేను ఇట్లా ట్రైన్ అయిదాం, వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు స్కూల్స్ ఇన్వైట్ చేసినా కానివ్వండి, లైక్ వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళు పెడతారు కదా మెసేజ్, దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను. సో విన్నర్ కదుల్లా మళ్ళీ చెల్లె మన ప్రతిభ తక్కడపల్లి చెల్లె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రతిభ తక్కడపల్లి అని ఉంటుంది. మీలో ఎవరైనా సిన్సియర్గా నేర్చుకోవాలి బాక్సింగ్ ట్రైనింగ్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే చెల్లెకి మెసేజ్ చేయండి. టైంపాస్ మెసేజ్ చేయకండి, ముందే చెల్లె మామూలుది కాదు. అప్పటిదప్పుడే కోమలకు. సరే చెల్లె, చాలా చాలా సంతోషం చెల్లె. ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి, ఇంకా చాలా మంది 100,000 మందికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి. ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నావు. థ్యాంక్ యూ. చూసిండ్రు కదల్లా మన ప్రతిభ తక్కడపల్లి చెల్లె, కామారెడ్డి బిడ్డ, తెలంగాణ బిడ్డ. ఈరోజు తెలంగాణలో ఉన్న ఏకైక మహిళ బాక్సింగ్ కోచ్ చెల్లె ఇప్పటి వరకు ఎంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒకసారి మీకు ఎట్లా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలుంటే ఆడపిల్ల తక్కువ అని మాత్రం చూడకండి. ఖచ్చితంగా మీ ఆడపిల్లకు కూడా ఏదో ఒక స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా జాబ్ కూడా వస్తుంది. ఏమో ఆమె కూడా మన ప్రతిభ చెల్లెలాగా ఆమె కూడా నేషనల్ ప్లేయర్ అవ్వచ్చు, ఎన్నో బంగారు పథకాలు, వెండి పథకాలు సాధించవచ్చు. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఏ గేమ్స్లోనైనా పార్టిసిపేట్ చేస్తాము, నేర్చుకుంటాము, ట్రైన్ అవుతామంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, వాళ్ళకి నేర్పించండి. భయపడకండి, భయపడితే ఏది కూడా సాధించలేం. ఖచ్చితంగా ముందడుగు వేయండి, ఖచ్చితంగా విజయం పొందుతారు. అందరికీ శనర్థుడు. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను.